హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన జీవన సౌరభం నవల చదువుకుంటున్నాం కదా. 5వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. భానుమతి సంగీత వివాహం సంగతి వినగానే పెద్ద కూతురు పెళ్ళంత షాక్ తినలేదు. ఆవిడ మెల్లగా ఇప్పుడిప్పుడే మానసికంగా కోలుకుంటోంది. తాను ఇలా సర్వం కోల్పోయినట్లుగా ముఖం వేలాడేసి కూర్చుంటే ఈ పిల్లలు ఎవరి దారిన వాళ్ళు పెట్టల్లా ఎగిరిపోతున్నారు. నిజానికి భర్త పోవడంతో తన సర్వ ప్రపంచం వినాశనం అవ్వలేదు. 3 ఆడపిల్లలు, బుద్ధి తెలిసి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, ఎవరికి వారే ఒక ప్రత్యేకత. ఇదివరకు భర్త తన ఆస్తి తన సొంతం అయితే ఇప్పుడు వీళ్ళు 3 ఆడపిల్లలు వారి వారి పరిధుల్లో నిష్ణాతులే. వారే ఇప్పుడు తన ఆస్తి. ఈ ఆస్తిని తాను తెలివిగా పెంచుకోవాలి. పెళ్ళిళ్ళైనంత మాత్రాన తన కూతుళ్ల మీద అవతలి వాళ్లకు పూర్తి పెత్తనం లభించకూడదు. తాను వాళ్ళని కని పెంచి పెద్ద చేసింది. భానుమతి భర్తని తరిమి తరిమి పని చేయించే చర్నాకోలా మెల్లగా చేతిలోకి తీసుకుంటుంది. పిల్లల మీద జొలిపించడానికి ఆయత్తమవుతుంది. అందుకే సంయుక్త వచ్చి సాదాసేదా మాటలు మొదలుపెట్టి తీరుబడిగా తన ఎదుట కబుర్లకు కూర్చోగానే భానుమతికి ఏదో ముఖ్యమైన విషయం ఉందని అర్థమైపోయింది. సంయుక్త తండ్రిలా ఒక్క క్షణం కూడా వృధా కబుర్లకు ఖర్చు చేయదు. ప్రతిదానికి విలువను ఊహించి అంచనా వేయడంలో తండ్రి బుద్ధి తెలివి పుణికి పుచ్చుకుంది. సంయుక్త మాటల మధ్య సంగీత వివాహం గురించి చెప్పేసింది. భానుమతి ముఖం వెలాతెలా పోయింది. 2 నిమిషాలు నిస్తేజంగా ఆ ముఖం పాలిపోయినట్లయినా వెంటనే క్రమంగా మళ్ళీ ఎరుపు వచ్చింది. భగవంతుడు తనని పరీక్ష చేస్తున్నాడు. తాను బేలతనం పొందితే ఇంకా నష్టం ఎక్కువవుతుంది. ఈ కష్ట సమయంలో మజిలీగా ఉన్న విమలమ్మ ఇల్లు శాశ్వతంగా తన బతుకైపోతుంది. అదే పెద్ద కూతురైతే తన మనసులోనే చీదర చిరాకు అంతా ఘాటుగా అయిన పదజాలంతో బయటకు కక్కేది. కానీ సంయుక్త ఎప్పుడూ నోరెత్తనివ్వలేదు. ఆవిడ నోటి నుంచి మాట రాకపోవటం ఆలస్యం విమర్శల బాణాలు విసురుతుంది. భానుమతికి ఒక విధంగా ఈ చిన్న కూతురంటే చాలా భయం. అందుకే ఇప్పుడు నన్నేం చేయమంటావు సంజు? నువ్వు సలహా చెప్పు, నాకు మతిపోతుంది, ఆలోచన చేయలేను అంది. సంగీతాన్ని ఇంటికి రానిద్దాం మమ్మీ. చక్రపాణి మంచివాడే, కనీసం సంగీతను మంచిగా చూస్తాడని అనిపిస్తుంది. గొడవ పెట్టుకుంటే సంగీత చాలా బాధపడుతుంది. బాధపడితే దాని కెరీర్ ఎఫెక్ట్ అవుతుంది. పాణి చెప్పాడు. రికార్డింగ్ థియేటర్ భక్తి గీతమాల ఈ ఉగాదికి రిలీజ్ చేయాలని నిర్ణయించింది. సంగీత హడావుడిలో ఉంటుంది. అది బాధకి తట్టుకోలేదమ్మా అంది సంయుక్త. భానుమతి ఆలోచించింది. సంయుక్త చెప్పింది నిజమే. చేతిలో డబ్బు కరువుతో కటకట్లాడిపోతుంది తను. సంగీత సంపాదించగలిగితే అది తనకి సుఖమే. ఎలాగూ సంగీతకి ఇప్పుడప్పుడే తాను పెళ్లి చేయలేదు. సౌందర్యలా భ్రష్టత్వం పట్టకుండా తనకి ఈడైన వాడిని చేసుకుంది. చక్రపాణి చతురుడే. సంగీత గానామృతాన్ని బిందువుగా వెలకట్టి అమ్మగలడు. సరైన వ్యక్తే దొరికాడు అనుకుంది. సరే కాని చిన్నదానివైనా పెద్ద ఆలోచన చెప్పావు. సరే, వాళ్ళిద్దరిని రమ్మను అంటూ అంగీకరించింది భానుమతి. చక్రపాణి సంగీత వచ్చారు. సంగీత మెడలో పసుపు తాడికి మంగళసూత్రాలున్నాయి. భానుమతి వాటిని చేతిలోకి తీసుకుని చూసింది. ఒక్క నిమిషం ఆవిడ కళ్ళు చెమర్చబోయాయి. కానీ నిగ్రహించుకుంది. వసంత్ బజార్ నుండి ముందే స్వీట్స్ తెచ్చించాడు. వసంత్ అందరికీ స్వీట్స్ ఇచ్చాడు. సంయుక్త కాఫీ తెచ్చి ఇచ్చింది. చక్రపాణిలో సగం గర్వం, సగం ఆనందం, సగం భయం, సగం వెరపు కనిపిస్తున్నాయి. సోఫాలో చక్రపాణి సంగీత ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. సంగీత భయంతో తల్లివైపు చూడడం లేదు. సంయుక్త ఎటు వెళితే అటు చిన్నపిల్ల తల్లిని చూసినట్లు సంయుక్తనే చూస్తుంది. విమలమ్మ అక్షతలు కలిపి తెచ్చి భానుమతి చేతికి అందించింది. ఇవెందుకు అంది భానుమతి. పిల్లలు దండం పెట్టడానికి వచ్చారు, వెయ్యి భాను అంది విమలమ్మ. రెండర్రా అమ్మకు దండం పెట్టండి అందావిడ. చక్రపాణి సంగీత వచ్చి ఆవిడ కాళ్ళకి దండం పెట్టారు. భానుమతి అక్షతలు వేసిన తరువాత సంయుక్త అత్తయ్యకి కూడా పెట్టండి అంది. సంగీత చక్రపాణి వెంటనే విమలమ్మకి దండం పెట్టారు. గీత ఇలారా భానుమతి పిలిచింది. సంగీత తల్లి దగ్గరకు వచ్చింది. ఆవిడ పాదాల వైపు చూస్తూ చూపులు దించుకుని నిలబడింది. ఇలా కూర్చో పక్కన చోటు చూపించింది భానుమతి. సంగీత బొమ్మలా కూర్చుంది. భానుమతి మళ్ళీ ఆ మంగళసూత్రాలు పసుపు తాడును తీక్షణంగా చూసింది. ఆవిడ వాటిని ఎక్కడ తెంపి పడేస్తుందోనని చక్రపాణి భయంగా చూస్తున్నాడు. అగ్రిమెంట్ అయిందని సంజు చెప్పింది, నిజమేనా? ఆవిడ గొంతు సిల్కులా మెత్తగా ఉంది. అవును మమ్మీ అంది సంగీత. డబ్బెంత వస్తుంది నీకు?
ఆవిడ కంఠంలో సూటిదనం ఉంది. చక్రపాణి వైపు చూసింది సంగీత. వస్తుంది. ఖర్చులు పోను సంగీతకు 15,000 రూపాయలు వస్తుంది అన్నాడు చక్రపాణి. నీకెంత డబ్బు వస్తుందో నువ్వు తెలుసుకోవాలి. లెక్కలు రాకపోతే సంజును అడుగు. భానుమతి చక్రపాణి వైపు తిరిగింది. ఆ డబ్బు రాగానే దీని మెడలో ఈ మొదనష్ట పసుపు తాడు తీసేసి బంగారు తాడు వేయించు. గొప్పింటి ఆడపిల్లను పెళ్లి చేసుకోవటం సంబరం కాదు. ఆమెకు కనీసం ఒక బంగారు తాడైన సూత్రాలకి నేను చేయించగలనా అని ఆలోచించాలి అంది. సరే మేడం. చక్రపాణి ముఖం వాడిపోగా భయభక్తులతో అన్నాడు. భానుమతి చక్రపాణి ఎదుట తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పింది. ఆ జాగ్రత్తలు వింటుంటే చక్రపాణి సోఫాలో కూర్చున్న చోట ముళ్ళు కూర్చుకున్నట్లుగా బాధను భరిస్తూ ఉండిపోయాడు. చూడు, మన సోఫా సెట్ మంచాలు నీకు పంపిస్తున్నాను అంది భానుమతి. అవే మా ఇల్లు 3 వరుస గదులు, అందులోనే మేమంతా ఉన్నాం అన్నాడు చక్రపాణి. సంగీతకి వేరే గది ఉండాలి, ఇల్లు ప్రత్యేకంగా అద్దెకు తీసుకోవాలి అంటూ భానుమతి పురమాయించింది. చక్రపాణి ఇక వెళ్ళొస్తామంటూ లేచాడు. సంగీత తల్లి మెడని కౌగిలించుకుని వస్తాను మమ్మీ, నిన్ను బాధ పెడితే క్షమించు అంది. అసలు బాధంతా ఆ దేవుడే పెట్టాడులే అంది భానుమతి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను మమ్మీ అంది సంగీత తల్లిని వదలలేనట్లు. అప్పుడప్పుడే కాదు, నీకు సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా వెంటనే నా దగ్గరకు రా అంది. అలాగే సంగీత తల ఊపింది. చక్రపాణి దిక్కులు చూస్తున్నాడు. ఆ రెండింటిలో సంగీత ఎప్పుడూ ఏదో ఒక స్థితిలో ఉంటుంది. ఇంతలో విమలమ్మ పళ్ళెంలో చీర, జాకెట్టు, ప్యాంటు, షర్టు, పువ్వులు, పళ్ళు, స్వీట్స్ తెచ్చింది. కూర్చో సంగీత అంది. బాను పొట్టు పెట్టి ఇవ్వు అంది. ఆ చీర నా కూతురు ఎప్పుడైనా అంత చౌక చీర కట్టుకోగా మీరు చూశారా? చాలించండి మీ పెద్దరికాలు అంది భానుమతి. సంయుక్త సంగీతను కూర్చోమంది. బొట్టు పెట్టి సంగీతకు చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ ఇచ్చింది. చక్రపాణికి వసంత్ బట్టలు తెచ్చాడు. థ్యాంక్ యూ అన్నాడు చక్రపాణి సంబరంగా. సంగీత సంయుక్త మెడను కౌగిలించుకుంది. భానుమతికి తనను వదిలి సంగీత సంయుక్తను కౌగిలించుకోవటం తన పెద్దరికాన్ని కించపరిచినట్లుగా ఆగ్రహం కలిగింది. ఆవిడ కోపం వస్తే దానికి ఎవరో ఒకరు బలి కావలసిందే. సంయుక్తను చూస్తూ, సంజు, వీళ్ళిద్దరూ ఇలా ఉద్ధరించారు, నువ్వేం తక్కువ తినలేదు. నువ్వు ఈ వసంత్ ఎప్పుడో పెళ్లి చేసుకున్నారని నాకు తెలుసు. సౌందర్య, సంగీత పిచ్చి పిల్లలు కాబట్టి నాకు తర్వాతైనా చెప్పాలని తహతహలాడారు. నువ్వు అదేం లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నావు అనేసింది. అమ్మా, సంయుక్త నిశ్చేష్టురాలైనట్లుగా చూసింది. వీధిలో దొరికిపోయిన లడ్డూల పొట్లంలా నా కంటికి ఎదురు రావటానికి కూడా అర్హత లేని వాళ్ళందరూ మీకు మొగుళ్ళై కూర్చున్నారు అంది భానుమతి. చక్రపాణి ముఖం ఎర్రబడిపోయింది. సంగీత, నేను వెళుతున్నాను, బయట 5 నిమిషాలు వెయిట్ చేస్తాను అనేసి వెళ్ళిపోయాడు. సంగీత వెళతాను మమ్మీ అనేసి వెళ్ళిపోయింది. ఆ గదిలో వసంత్, సంయుక్త చిక్కితిలోనట్లుగా నిలబడి ఉన్నారు. భానుమతి వసంత్ను చూస్తూ, నువ్వు చాలా పెద్ద మనిషివి, మాకు ఆసరా ఇచ్చినట్టే ఇచ్చి నా కూతుళ్లలో వజ్రం లాంటి సంజును కొట్టేశావు. మీరిద్దరూ భార్యాభర్తలుగా ఆ షెడ్లో రాత్రింబగళ్ళు గడపటం నాకు తెలుసు అంది. అమ్మా అరిచింది సంయుక్త. ఎందుకు అరుస్తావు? నా గుండెల్లో ఎంత బడబాగ్ని రగులుతుందో మీకు తెలుసా? మీ నాన్న చచ్చిపోయాడు కానీ నేనింకా బతికే ఉన్నాను. మీ ముగ్గురులో ఒక్కరైనా మీ విషయాలు నాకేమైనా చెప్తున్నారా? ఎందుకు చెప్పరు మీరు? నేను మీ తల్లిని కాదా? నువ్వు వాసుతో ఆ స్కూటర్ మీద పడి ఎలా తిరుగుతున్నావో నేను గమనించలేదా? పని మనిషి కంటే హీనంగా అతనికి భోజనం పళ్ళాలు, టీ కప్పులు చారేస్తున్నావు. అమ్మా, సంయుక్తకి పెదవులు అదురుతున్నాయి. ఆవేశాన్ని అణుచుకోవటానికి ప్రయత్నిస్తోంది. నీకన్నా సౌందర్యనయం. వయసు పెద్దో చిన్నో డబ్బు గలవాడినే చేసుకుని సుఖంగా ఉంది. సంగీత కూడా పర్వాలేదు, దాని పాటలకు ప్రోత్సహించి శ్రమపడేవాడిని చేసుకుంది. నువ్వేమిటి? ఈ వాసు వల్ల మనకేంటి ఉపయోగం? మీ డాడీ బాగుంటే వీళ్ళు మన గేటు చుట్టుపక్కలకు కూడా రావటానికి సాహసించేవాళ్ళు కాదు. వసంత్ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. అమ్మ, నీకేమైనా మతిపోయిందా? సంయుక్త తల్లి వైపు వెళుతుంటే విమలమ్మ సంయుక్తని చెయ్యి పట్టుకుని గదిలో నుండి అవతలకి ఈడ్చుకుపోయింది. మీ అమ్మ బాధలో మతిపోయి ఏదో అంటుంది, నువ్వెందుకు కోపం తెచ్చుకుంటావు సంజు అంటూ సముదాయించింది. బయటకు వెళ్ళిపోవటానికి వసంత్ గబగబా చెప్పులేసుకుంటుంటే విమలమ్మ కొడుకుతో, వాసు, అసలు దీనంతటికీ కారణం నువ్వేరా? నువ్వే, నేను చెబుతూనే ఉన్నానా సంయుక్తను అలా బయటకు తీసుకెళ్ళొద్దని? నా మాట వినలేదు. వినని వాడివి అత్తయ్య మాటలు పడాలి మరి అంది. వసంత్ వెళ్ళిపోతూనే ఉన్నాడు. వాసు, వెళ్ళకు, వెళ్ళావంటే నీతో మాట్లాడను సంయుక్త అరిచింది. వసంత్ ఆగలేదు, వెళ్ళిపోయాడు. సంజు, వాడికి బుద్ధి రావాలి. నాకు అదే ఇష్టం.
ఎవరి అంతస్తుల్లో వాళ్ళు ఉండాలి, ఎవరి హద్దులు వాళ్ళు మర్చిపోకూడదు అంది ఆవిడ. వసంత్ వెనక సంయుక్త వెళ్ళబోతుంటే ఆపేస్తూ, మీకు సాయం చేద్దామని నాకు ఆరాటం గాని మీ పరిస్థితులు ఆసరా చేసుకుని నిన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకోవాలనే దురాశ మాత్రం నాకు లేదు సంజు. వాసుకి ఎంతసేపు పనిగోలే, ఇంకేదీ ఆలోచించడు. మిమ్మల్ని నా ఇంట్లో ఉండమనడంతో నాకెలాంటి దురుద్దేశమూ లేదు అంటూనే విమలమ్మ ఏడ్చేసింది. సంయుక్త ఆవేశం ఎవరో నీళ్లు చల్లేసినట్లుగా దిగిపోయింది. విమలమ్మ ఏడవటం సంయుక్త చూడలేకపోయింది. అత్తయ్య అంటూ దగ్గరకు తీసుకుంది. ఆ క్షణంలో ఆవిడని చూస్తే జాలేసింది. రాత్రి 12 గంటలైంది. మధ్యాహ్నం వెళ్లిన వసంత్ ఇంటికి తిరిగి రాలేదు. సంయుక్త షెడ్లో కూర్చుని మర్నాడు పేపర్కి అందివ్వాల్సిన ఇంటర్వ్యూ టైప్ చేసి నీట్గా ఫైల్ చేసి సిద్ధంగా పెట్టింది. మధ్య మధ్య గడియారం చూస్తూనే ఉంది. చెవులు వసంత్ చెప్పుల అలికిడి కోసం అప్రమత్తంగా ఎదురు చూస్తూనే ఉన్నాయి. వసంత్ వచ్చాడు. అక్కడ సంయుక్తను చూడగానే మొదట వెళ్ళిపోబోయాడు. ఇంట్లో ఎక్కడా పడుకునే చోట్లేదు. బయట చలి బాగా విదిలిస్తుంది. అతను చెప్పులు విడిచి లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. సంయుక్త అతను మాట్లాడతాడేమో అని చూసింది. అతను సోఫాలో వెనక్కు వాలి 2 చేతులు తలలోకి పోనిచ్చుకుని ముఖం ఎత్తి కళ్ళు మూసుకుని ఉన్నాడు. సంయుక్త ఫైల్ తీసుకుని అతని దగ్గరకు వచ్చింది. వాసు, ఇదిగో రేపటి ఆర్టికల్ రెడీ చేశాను. అతను మాట్లాడలేదు. వాసు నిన్నే పిలిచింది. సరే, నీ మౌనం నాకు అర్థమైంది. అమ్మ నిన్ను అవమానించింది. నువ్విక నాతో మాట్లాడవు అంతేనా? నీ ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని అంటున్నావు అంతేనా? నేనే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను తగ్గు స్వరంతో అన్నాడు వసంత్. అతని కంఠం మధ్యాహ్నం నుంచి అతను ఎంత వేదన పడుతున్నాడో తెలియజేస్తుంది. అతను కుంగిపోయిన మనిషిలా ఉన్నాడు. ఏంటి, నువ్వు వెళ్ళిపోతున్నావా? ఆశ్చర్యంగా అడిగింది సంయుక్త. అవును. ఎక్కడికి? ఒక ఫ్రెండ్తో మాట్లాడి 2 నెలల అడ్వాన్స్ ఇచ్చొచ్చాను. అతని ఇంట్లోనే పేయింగ్ గెస్ట్గా ఉంటాను. అత్తయ్య కూడా వస్తుందా నీతో? రాదు, రావడం లేదు. అమ్మ ఎక్కడే ఉంటుంది. ఎలాగూ ఇల్లు చాలడం లేదు. నేనొక్కడనే ఇంట్లో ఉండను. మిగతాది ఏ మార్పు ఉండదు. అతని కంఠంలో హామీ ఉంది. వెంటనే గట్టిదేదో అతని ఛాతీకి తగిలి ఒళ్ళో పడింది. వసంత్ కళ్ళు తెరిచి చూశాడు. సంయుక్త ఫైల్ అతని మీదకి విసిరి కొట్టింది. చూపుడు వేలు చూపిస్తూ అంది, చూడు, నువ్వేం వెళ్ళనక్కర్లేదు. నువ్వు మా కోసం ఇప్పటికి చేసిన త్యాగాలు చాలు. ఇక అక్కర్లేదు. నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఇప్పుడే, ఈ క్షణంలోనే. సంయుక్త అనేసి చకచకా వెళ్ళిపోతూనే ఉంది. వసంత్కి సంయుక్త ఏం చేసిందో అర్థమయ్యి చటుక్కున లేచి వెనక పరిగెత్తుకొచ్చేసరికి సంయుక్త గేటు తీసుకుని బయట రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. వసంత్ గాబరాగా వీధిలో గాలించాడు. వీధి చివర బస్టాండ్లో ఒంటరిగా కూర్చుని ఉంది. అతను పరిగెత్తుకు వచ్చి ఆయాసపడుతూ, సంజు, ఏంటి పిచ్చి, ఇంటికి రా అంటూ చెయ్యి పట్టి లేపబోయాడు. సంయుక్త మాట్లాడలేదు. తల చేతుల్లోకి దించుకుని కూర్చుంది. ఐఎమ్ సారీ, రియల్లీ వెరీ వెరీ సారీ. ఇంటికి రా, వెళదాం. నాకు ఇల్లు లేదు. అలా అనకు ప్లీజ్. ఇంతలో లారీ ఒకటి బర్రున వెళ్ళింది. లారీ డ్రైవర్ అర్ధరాత్రి ఒంటరిగా కూర్చున్న ఈ జంటను విచిత్రంగా చూస్తున్నాడు. ఇంటికి వెళదాంరా పిలిచాడు వసంత్. నేను రాను. సంయుక్త నోటి నుంచి ఖచ్చితంగా వచ్చింది సమాధానం. ప్లీజ్, ఈ అర్ధరాత్రి ఈ చలిలో ఇక్కడ కూర్చోవద్దు. ముందు లేచి బయలుదేరు. అతను సంయుక్తను చెయ్యి పట్టి బలవంతంగా లాగి లేవతీశాడు. లారీ కొంచెం ముందుకు వెళ్ళి ఆగింది. డ్రైవర్ బయటికి తొంగి చూస్తూ, క్యాహోరా గద్దించాడు. లే సంజు. సంయుక్తను బలవంతంగా లేవదీసి తాను వేసుకున్న స్వెట్టర్ విప్పి సంయుక్త కప్పాడు. వసంత్ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు పట్టుకుని ఇంటివైపు తీసుకెళ్లాడు. బాగా చలి గడగడలాడిస్తుంది. సంయుక్త వణుకుతోంది. వసంత్ సంయుక్తను తీసుకుని సోఫాలో కూర్చోబెట్టి దుప్పటి తీసుకువచ్చి కప్పాడు. సంయుక్త మాట్లాడలేదు. తన ప్రవర్తన, మాటలు సంయుక్త మనసును గాయపరిచాయని వసంత్కి బాగా అర్థమైంది. సంయుక్త మామూలు అమ్మాయిల్లా ఏడవదు, అరవదు, వ్యతిరేకించదు. తనకిష్టం లేనివి జరిగితే మౌనంగా అయిపోతుంది. ఏమీ తినదు. ఉపవాసంలో, మౌనంలో ఎంత శక్తి ఉందో ఇంత క్రితం టైప్ చేసిన వ్యాసంలో గాంధీ గారి గురించి ఉంది. సంయుక్త మౌనానికి చాలా శక్తి ఉంది. ఆ ముఖంలో చిరునవ్వు లేకపోతే వసంత్ మనస్సు భరించలేనట్లు వెలవెల్లాడిపోతుంది. అతను సంయుక్త పక్కనే సోఫాలో కూర్చున్నాడు. సంయుక్త చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ చెయ్యి చల్లగా మంచును తాకినట్లే ఉంది. వసంత్ తన 2 చేతుల మధ్య సంయుక్త చేతిని పట్టుకున్నాడు. నేను తప్పే చేశాననిపిస్తుంది. ఐఆమ్ రియల్లీ సారీ అన్నాడు. మా అమ్మ నిన్ను అనరాని మాటలు అంది కదా, శూన్యంలోకి చూస్తూ అంది సంయుక్త. అనరాని మాటలేం కాదు, కానీ మనం పెళ్లి చేసుకున్నామంటే బాధేసింది. నాకు వెయ్యలేదు అంది సంయుక్త. నీకెయ్యలేదా?
లేని మాట అంటే నీకు బాధ రాదా అన్నాడు వసంత్. లేని మాట ఏం కాదు, తనకు చెప్పలేదని ఆవిడ బాధ. సంయుక్త అంది. లేని మాట కాదా సంజు, మనం పెళ్లి చేసుకున్నాం అన్నమాట నిజమా? వసంత్ ఆవేశంగా సంయుక్త భుజాలు పట్టి తన వైపు తిప్పుకున్నాడు. సంయుక్త అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. నిజం చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవాలని నీకెప్పుడు అనిపించలేదా అంది. అతను చకితుడయ్యాడు. సూటిగా వచ్చిన ఈ ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయాడు. అత్తయ్య మీద ఒట్టేసి చెప్పు అంది. అతను మాట్లాడలేదు. అత్తయ్య మీద ఒట్టు వేయలేవా? అతను తల అడ్డుగా తిప్పాడు. ఎందుకని అడిగింది సంయుక్త. వసంత్ జవాబు చెప్పలేకపోయాడు. ఒక్క మాట చెప్పు, నీకెప్పుడైనా అనిపించిందా లేదా సూటిగా అడిగింది సంయుక్త. అనిపించగానే అన్నీ జరగవు, అర్హత ఉండాలి కదా అన్నాడు వసంత్. అది తర్వాత. అనిపించిందా లేదా దానికి సూటిగా సమాధానం చెప్పు. సంయుక్త అతని ముఖంలోకి చూసింది. అతను సంయుక్త కళ్ళల్లోకి క్షణంసేపు తదేకంగా చూశాడు. అనిపించింది అన్నట్లుగా తల ఊపాడు. కానీ ఏదో చెప్పబోయాడు. సంయుక్త అతని నోరు చేత్తో మూసేసింది. సంజు. సంయుక్త అతని భుజం మీద తల ఆనించి కళ్ళు మూసుకుంది. అమ్మ ద్వారా నీ పట్ల నాకు గల సందేహాలన్నీ ఈరోజు చాలా సులభంగా తీరిపోయాయి సంజు. కళ్ళు మూసుకుంటూ అంది. నేను సరైన వ్యక్తి దగ్గరకే చేరుకున్నానని నువ్వు నా తలకి మందు వేసిన రోజునే నాకు అర్థమైంది వాసు. నన్ను ఈ ఇంటికి తిరిగి తీసుకొచ్చావు. నేను ఒక సాధికారకంగా ఈ ఇంట్లో ఉంటాను అంది. వసంత్ మాట్లాడలేకపోయాడు. మర్యాదకి సంయుక్తను వదిలి దూరంగా కూర్చోవాలని అనిపిస్తున్నా అతనికి సాధ్యం కావటం లేదు. అతని భుజం మీద సంయుక్త తల, అతని చెంపకు ఆమె చెంప ఆనింది. అతనిలో అనిర్వచనీయమైన ఆనందం. అతనికి ఆ క్షణంలో అర్థమైంది, భగవంతుడు ఒక అపురూపమైన వరం తనకి జీవితంలో ప్రసాదించాడని. సంయుక్త అంత సింపుల్గా తనని స్వీకరించడం అతనికి చాలా సహజంగా అనిపిస్తుంది. ఇద్దరూ సమవయస్కులు, పనిలో సమవుజ్జీలు, తెలివితేటలు ఒకరి స్వభావాన్ని మరొకరు సానపడుతున్నాయి. ఈ జీవితంలో నాకు ఒక తోడున్నారు, ఈ అనుబంధంలో నిజాయితీ ఉంది అనే భావన నిండిన తృప్తి కలిగిస్తుంది. అతనిలో మొహమాటం మెల్లగా అంతరిస్తుంది. మనం రేపే పెళ్లి చేసుకుందాం అంది సంయుక్త. పెళ్లి చేసుకుందామని ఈ అర్ధరాత్రి నిర్ణయించుకున్నాం. కనీసం 1 సంవత్సరమైనా ఆగుదాం అన్నాడు వసంత్. ఎందుకు? ఈ సంవత్సరం మనం ప్రొఫెషనల్గా మన ఏకాగ్రతను పెంచుకోవాలి. ఒక సొంత చిన్న ఇల్లు అనేది ఏర్పరచుకోవాలి. అది లేకపోతే పెళ్లి విజయవంతం కాదా? సంయుక్త అడిగింది. అలా అని కాదు, పెళ్ళైన తర్వాత మనకి కొన్ని విషయాల్లో నిశ్చింత సుఖం ఉండాలి, ముఖ్యంగా ఆర్థికంగా. తర్వాత ఉంటేనే ఇంటి విషయంలో. సంయుక్త నుదుటి మీద జుట్టుని పైకి తోస్తూ అన్నాడు వసంత్. మనిద్దరం కలిసి పనిచేస్తే ఆ 2 విషయాల్లో త్వరగానే విజయం సాధించగలం వాసు. అవును అంటున్నాడు వసంత్. అతని పెదవులు సంయుక్త నుదుటి మీద ఆనాయి. సంయుక్త అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. వసంత్ సంయుక్తను మరింత దగ్గరగా తీసుకున్నాడు. వసంత్, ప్రొప్రైటర్, ప్రభుత్వం గిరిజన సంక్షేమ కార్యక్రమాల మీద కేటాయించిన డబ్బు ఎంతవరకు సద్వినియోగమవుతుందో ఫోటోలు, ఆర్టికల్స్ తెమ్మని ఆదేశించి వారం రోజులు డెడ్లైన్ ఇచ్చాడు. వసంత్, సంయుక్త ఆ పని మీద వెళ్లారు. 4 రోజులైంది. 2 రోజుల్లో వస్తామని, కంగారు పడొద్దని ఇంటి పక్కనున్న దుకాణానికి ఫోన్ చేసి తల్లికి మెసేజ్ పంపమని చెప్పింది సంయుక్త. భానుమతికి ఆ ముందు రోజు నుంచి ఒంట్లో బాగాలేదు. శ్యామలాంబ గారు కేక్ చేశానని తెచ్చి ఇచ్చి వెళ్ళింది. అది తిన్నప్పటి నుంచి ఆవిడకి వాంతులు, కడుపు నొప్పి, విరోచనాలు మొదలయ్యాయి. సాయంత్రం అయ్యేసరికి నీరసం వచ్చేసింది. సంయుక్త ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది. సంయుక్త 2 రోజుల వరకు రాదని ఫోన్ వచ్చిందని షాప్ అతను వచ్చి చెప్పి వెళ్ళాడు. భానుమతికి నీరసంతో కళ్ళు కాళ్ళు తేలిపోతూ అయోమయంగా అనిపిస్తుంది. 3 ఆడపిల్లలు దగ్గరలేరు. వారికి కబురు అందే అవకాశమే లేదు. ఆవిడకి తాను ఈ పాత కొంపలో దిక్కుమాలిన చావు చస్తానని భయం వేయసాగింది. విమలమ్మ గారితో తానెప్పుడూ సరిగా మాట్లాడలేదు. ఇప్పుడు అంతే చేసింది. ఆవిడ మధ్యాహ్నం గుడికి పురాణం వినటానికి వెళ్ళింది. భానుమతి లేచి బాత్రూమ్ దగ్గరకు వెళ్ళలేకపోతుంది. గోడలు పట్టుకుని తలుపుల మీద చెయ్యి ఆనించి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో పెద్ద వాంతి అయింది. అది చీరంతా పడిపోయి దుర్వాసన వస్తుంది. బాత్రూంలోకి ఎలాగో వెళ్ళి అక్కడ తల కళ్ళు తిరిగిపోవడంతో గభీల్న పడిపోయింది. అప్పుడే గుండుండి వచ్చి కాళ్ళు కడుక్కోవడానికి వస్తున్న విమలమ్మ అయ్యో అదేమిటి భాను అంటూ పరుగెత్తుకొచ్చింది. నీరసంగా వేలాడిపోతున్న భానుమతిని 2 చంకల కింద చేతులు వేసి బెడ్రూంలోకి లాక్కొచ్చి అతి కష్టం మీద మంచం మీదకి లాగి బట్టలు మార్పించి పక్క మీద దుప్పటి మార్చేసింది. వాంతులతో నిండిన గది అంతా అసహించుకోకుండా ఆవిడే శుభ్రం చేసింది. వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి చూపించింది.
ఆయన రాసిచ్చిన ఇంజెక్షన్ తానే వెళ్లి కొనుక్కొచ్చింది. మర్నాడు సాయంత్రానికి భానుమతి ప్రాణం కాస్త కుదుటపడింది. విమలమ్మ ఇచ్చిన జావ మంచం మీద లేచి కూర్చొని కాస్త తాగగలిగింది. భానుమతి గదంతా కలయి చూసింది. అంతా నీట్గా సర్ది అక్కడ సామాను అక్కడ ఉంది. తనకి ఇస్త్రీ చీర కట్టి ఉంది. చాకింటి ఇస్త్రీ మడతతో కమ్మని వాసనతో ఉన్న దుప్పటి పక్క మీద ఉంది. విమలమ్మ ఇచ్చిన జావ అమృతంలా ఉంది. భాను, ఏమైనా కావాలా? విమలమ్మ గుమ్మంలోనే కూర్చుని ఒత్తులు చేసుకుంటూ భానుమతిని అడిగింది. వద్దు అంది భానుమతి. ఆ క్షణంలో తనకెదురుగా తాను పిలిస్తే పలికేంత దూరంలో గుమ్మంలో కూర్చుని ఉన్న విమలమ్మను చూస్తుంటే భానుమతికి కొండంత ధైర్యంగా అనిపిస్తుంది. ఆవిడని తాను తిరస్కారం చేసి అవమానించిన సంఘటనలు గుర్తుకు వచ్చి సిగ్గుపడసాగింది. ఆవిడలో 1000 వంతు మంచితనం కూడా తనలో లేదు. ఎదుటివారికి ఆడంబరంగా వీధి దోవన సహాయం చేస్తూనే పెరటి దోవన వారి నుంచి ఎంత లాభం గుంజగలనా అని అంచనా వేసేది. తనకి పనికొస్తారు అన్న వాళ్లనే గౌరవంగా చూసేది. ఒంట్లో శక్తి మీద, తన తెలివితేటల మీద అపారమైన నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు తెలుస్తోంది, తన శక్తి అంతా తన సొంతం కాదు. మల్లె వల్ల దారానికి వచ్చిన సువాసనలా భర్త సామర్థ్యం వల్ల తనకు వచ్చిన అర్హత. అది తన గొప్పతనం అని విర్రవీగింది. భర్త పోయిన తర్వాత తనెంత అసమర్థురాలో అర్థం కాసాగింది. తనకి ఒక డబ్బు సంపాదించే సామర్థ్యం తప్ప మిగతా అన్ని తెలివితేటలు ఉన్నాయి. కానీ ఆ మిగతా తెలివితేటలన్నిటికీ ఆ డబ్బు సంపాదన మూలసూత్రం అని ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతుంది. భర్త పోయేసరికి తన అసలు రూపం, బయట వాళ్ళ అసలు అభిమానాలు, నగ్న సత్యాలు తెలిసినాయి. తనకంటే విమలమ్మ చాలా నయం. చదువురాని మనిషి అయినా స్వతంత్రంగా 10 మందిని అడిగి తెలుసుకునైనా కావలసిన పని చేసుకొస్తుంది. తాను అందుకు పనికిరాదు. కారు లేకుండా వీధిలోకి వెళ్ళలేదు. భాను, కాస్త ఈ జావ తాగి విమలమ్మ దగ్గరకొచ్చి అడిగింది. వద్దు అంది భానుమతి. చాలా నీరసంగా ఉన్నావమ్మా, కాస్త తాగు. ఆవిడ ఆత్మీయంగా అన్న ఆ మాటలు భానుమతిని లోపల సిగ్గుపడేట్టు చేస్తున్నాయి. ఆ క్షణంలో ఆవిడ ఒక దేవతలా కనిపిస్తుంది. ఆవిడ మంచితనం, సహృదయత మొట్టమొదటిసారిగా తన కళ్ళకి ఉన్న పొరలు తొలగినట్లుగా అర్థమవుతున్నాయి. ఈవిడ తన ఇంటికి కొడుక్కి ఉద్యోగం వచ్చిందని సంతోషంతో కాడగిన్నెలో కజ్జికాయలు, కారపూస చేసి తీసుకువస్తే తాను అవి పిల్లలు తినరు, తీసుకెళ్ళిపోమ్మని అరిచింది. తన ఫ్రెండ్స్ ఉన్నారప్పుడు. ముతక చీర, రంగు వెలిసిన జాకెట్టు చూస్తే తనకి ఆవిడ బంధువు అని చెప్పాలంటే చిన్నతనం అనిపించింది. బాగున్నావటే భాను అంటూ ఆవిడ చనువుగా పలకరిస్తూ వచ్చి సోఫాలో అందరితో పాటే కూర్చుంటే తన ఐశ్వర్యం ముందు ఆవిడ పేదతనం మరీ చేదరగా అనిపించింది. తాను చిరాకు పడిపోయి, ముందు ఆ సోఫాలోంచి లేవండి, అక్కడ పనివాళ్లున్నారు, వెళ్ళండి అంది. ఆ రోజు ఏ సోఫాలో అయితే ఆవిడను కూర్చోవద్దని శాసించిందో ఈరోజు అవే సోఫాలు ఆవిడ ఇంటి ముందు షెడ్లో పడి ఉన్నాయి. ఆవిడ గది తనకు ఆశ్రయమైంది. భానుమతి కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. భర్త పోయిన తర్వాత ఈ 8 నెలల్లో ఆవిడ పొగరు, హజం, ధీమా, విరగబాటు, గర్వం పొరలుగా ఒక్కొక్కటే జీవన కఠిన సత్యానుభవం ముందు కరిగిపోయి రూపు లేకుండా అయ్యాయి. మానవత్వం అనేది మరిచిపోయింది తాను. కాలి గోరు నుంచి పాపిట వరకు ఒకటే అహం, కన్ను మిన్ను కానలేని ఒకటే అతిశయం. తన చుట్టూ ఉన్నది గాలిమేడ అని భర్త పోగానే క్రమంగా అర్థం కాసాగింది. విమలమ్మను చేదరించి, ఏసడించి స్నేహితుల ముందు అవహేళన చేసిన తనకి ఈరోజు ఆవిడే ఆసరాయింది. ఇదే ఇంకొకరైతే తనకి ఎన్ని అవమానాలు ఎదురయ్యేవో. ఒక విధంగా భర్త పోయిన తర్వాత ఆయన ఉన్నట్లే ఆమె చిన్న ఇంట్లో తనని మహారాణిని చేసి పక్కకి తొలిగి ఉంది. విసుక్కున్నా, అరిచినా పట్టించుకోలేదు. ఆడపిల్లలు అంటూ గౌరవంగా చూసిందే తప్ప ఒక్కనాడు కూడా నా ఇంట్లో వచ్చి పడ్డారు అని వేలెత్తి చూపలేదు. ఆవిడది చిన్న జీవితం, ఇరుకు ఇల్లు. కానీ ఆవిడ పెద్ద మనసు మూలంగా అవి తనకు విశాలంగానే అనిపిస్తున్నాయి. వసతులు తక్కువైనా ఆవిడ ఇచ్చిన స్వతంత్రం మూలంగా ఆ ఇంట్లో తమ సొంత ఇల్లులా ఎదురులేనట్టు స్వేచ్ఛగానే ఉంది. సంయుక్త మొదటి నుంచి ఇది మొత్తుకుంటూనే ఉంది. భాను, నిద్ర వస్తుందమ్మా విమలమ్మ అడిగింది. అవునన్నట్టు తల ఊపింది. సరే పడుకో. విమలమ్మ వెళ్ళిపోబోయింది. వదిన గారు జీవితంలో మొట్టమొదటిసారిగా ఆవిడను గౌరవంగా పిలిచింది. వెళుతున్న విమలమ్మ ఆగి వెనక్కి తిరిగింది. పిలిచావా అంది. అవును. ఇలా వచ్చి కాసేపు నా దగ్గర కూర్చుంటారా అర్థించింది. ఆవిడ వచ్చి కూర్చుంది. భానుమతి వదినగారు అంటూ అంత మర్యాదగా పిలిచేసరికి విమలమ్మ సంబరపడిపోయింది. వచ్చి కుర్చీని మంచం దగ్గరకు లాక్కుంటుంటే ఇక్కడ నా మంచం మీద కూర్చోండి అంది. విమలమ్మ కూర్చుంది. నిద్ర రావట్లేదా భాను అడిగింది ఆవిడ. మనసంతా ఏదోగా ఉంది అంది. ఉండదా మరి?
నువ్వు అనుభవిస్తున్న పాటలు సామాన్యమైనవా? నాకే కలగా అనిపిస్తుంది. భానుమతి తల మీద చెయ్యి వేసి నిమురుతూ కళ్ళు మూసుకుని, ఆ 7 కొండల వెంకన్నకి దండం పెట్టుకో, అంతా ఆయనే చల్లగా చూస్తాడు అంది. అంటూనే ఆవిడ 2 చేతులు జోడించి, అందరినీ చల్లగా చూడు తండ్రి అంటూ అందరి తరపున తానే దండం పెట్టేసింది. భానుమతి ఆవిడ ముఖంలోని విశ్వాసాన్ని అబ్బురంగా చూస్తుంది. విమలమ్మ నిశ్చింతేమిటో భానుమతికి అర్థమవుతుంది. ఆవిడ కష్టపడాల్సింది పడుతూ తన ధర్మం నిర్వర్తిస్తుంది. ఫలితం భగవంతుడికి వదిలేస్తుంది. మనసుకు బాధరాబందీ లేదు. ఆవిడకి నీనా అనే భేదం లేదు, నాది అనే స్వార్థం లేదు. కాసేపు కూర్చోండి వదిన గారు అంది. విమలమ్మ తల ఊపింది. భానుమతి హఠాత్తుగా చేతులు 2 జోడించి నమస్కరించింది. వదిన గారు, మీ పట్ల నేను చాలా పరుషంగా ప్రవర్తించాను. భగవంతుడు నాకు బాగా బుద్ధి చెప్పాడు అంది. అలా అనకు భాను, కష్టాలనేవి ప్రతి మనిషి జీవితంలోనూ ఎప్పుడో ఒకసారి తప్పకుండా వస్తాయి. ధైర్యంగా ఎదుర్కోవాలి అని పురాణంలో శాస్త్రులు గారు చెప్పారు. భగవంతునికి భక్తుడై కూడా ప్రహ్లాదుడు సొంత తండ్రితోనే ఎన్ని కష్టాలు పడ్డాడు. మనము అంతే అంది. భానుమతికి ఆవిడ మాటలు చాదస్తంగా అనిపించడం లేదు. నిత్య సత్యాలు ఆవిడ అమాయకమైన నోటి నుంచి వస్తున్నాయనిపించింది. భానుమతి చెయ్యి ఆవిడ చేతి మీద ఆనంది. భానుమతికి మెల్లగా నిశ్చింతగా నిద్ర పట్టేసింది. సాయంత్రం అవుతుంది. సంయుక్త షెడ్లో పేపర్కి పంపించాల్సిన వ్యాసం టైప్ చేసుకుంటుంది. ఆ వ్యాసం చూస్తుంటే సంయుక్తకి చాలా ఆనందంగా ఉంది. తాను వసంత్ ఆ కొండల్లో అడవుల్లో పడి కాలి నడకన కూడా ట్రైబల్ వెల్ఫేర్ కార్యక్రమాలు చూసొచ్చారు. గిరిజనులు వెనకబడిన వారని ఎవరన్నారో. వారి సంఘ జీవన శైలి చాలా నియమబద్ధంగా ఉంది. మనిషికి మనిషిని జత కలుపుకోవటానికి విడిపోవటానికి స్వేచ్ఛ ఉంది. అన్నిటికంటే వసంత్ తాను కలిసి పనిచేయటం, ఆ ఇబ్బందులు పడ్డం, ఆ గిరిజనుల ఆతిథ్యం పొందటం, వాళ్ళు మీకు పిల్లలు లేరా బెట్టా అని అడగటం, వాళ్ళు కొండదేవతకి తమ చేత మొక్కించడం అంతా ఒక మధురమైన జ్ఞాపకం. వ్యాసం చాలా బాగా వచ్చింది. సంయుక్త ఇప్పుడు షెడ్డును పూర్తి ఆఫీస్ రూమ్గా మార్చేసుకుంది. అమ్మ పెద్ద సోఫా సెట్, మంచాలు సంగీతకి ఇవ్వడంతో షెడ్ చాలా వరకు ఖాళీ అయింది. ఒక పక్క సంయుక్త దివాన్ వేసి దీళ్లు వేసింది. అక్కడ కూర్చుని పడుకుని సంయుక్త చదువుకుంటుంది. సంయుక్త వసంత్ కాఫీ తాగుతూ అక్కడంతా పేపర్లు పరుచుకుని ఆ పని సందడిలో సీరియస్గా మునిగిపోతారు. ఒక్కోసారి చూస్తే అక్కడ 2 మనుషులున్న అలికిడే ఉండదు. వసంత్ ఈరోజు గిరిజనుల ఫోటోలు తీసుకురావడానికి వెళ్ళాడు. సంయుక్త వ్యాసాన్ని టైప్ చేయడము ముగుస్తోంది. ఇంతలో బయట కారాగిన చప్పుడైంది. ఎవరో గేటు తెరుచుకుని వస్తున్నారు. వసంత్ కోసం వస్తే అత్తయ్య వచ్చి చెబుతుంది. మళ్ళీ నిశ్శబ్దం అయిపోయింది. ఎవరూ వచ్చినట్లేరు అనుకుంటుంది. ఇంతలో విమలమ్మ గబగబా వచ్చింది. సంజు సంజు, ఎక్కడమ్మా నువ్వు? ఏంటత్తయ్య, ఏమైంది? ఆవిడ కంగారు చూసి టైప్ చేయడం ఆపుతూ అడిగింది సంయుక్త. సౌందర్య వచ్చిందే, చప్పున్రా. ఎంత పెద్ద కారులో వచ్చిందో తెలుసా? కర్మ, ఇంట్లో ఎప్పుడు ఏవీ ఉండవు. నే గబాలను వెళ్ళి కూల్ డ్రింక్ అయినా తెస్తాను అంటూ వెళ్ళిపోయిందామె. విమలమ్మ ఇంటికి ఎవరైనా వస్తే సకల మర్యాదలు చెయ్యకపోతే తప్ప ఆవిడ మనసు శాంతించదు. సౌందర్య వచ్చిందా? వెంటనే లేచి వెళ్లాలనిపించలేదు. ఆ రోజు సౌందర్య చేసిన అవమానం ఇంకా మానని గాయంలా పచ్చి పచ్చిగా ఆంతర్యంలో సలుపుతూనే ఉంది. మనసులో ఏమోలో సంయుక్తకి వెళ్లాలనిపిస్తుంది, కానీ నిగ్రహించుకుంది. టైప్ చేసిన కాగితాలు బొత్తిగా పెట్టి ఫైల్లో జమ చేస్తుంది. ఇంతలో ఉన్నట్టుండి ఎవరో వెనక నుంచి గట్టిగా కౌగిలించుకున్నారు. సంయుక్త ఆశ్చర్యంగా తలెత్తి చూసేలోపలే సౌందర్య సంజు అంటూ మరింతగా ఊపిరాడకుండా కౌగిలించుకుంది. బాగున్నావా? నువ్వు బాగానే ఉన్నావు అంది సంయుక్తను చూస్తూ. ఎంత అదృష్టం నీకు, అమ్మ పోలికొచ్చింది. శరీరం గురించి శ్రద్ధే అవసరం లేదు. స్లిమ్గా టీనేజ్ గర్ల్లా ఉంటావు. ఈ తిప్పలన్నీ నాకే. నాకు డాడీ పోలిక. ఏం తిన్నా తినకపోయినా లావే. చూడు నేనెలా ఉన్నాను. సంయుక్తను వదిలి ముందుకు వెనక్కి తిరుగుతూ తన్ను చూపించుకుంటూ అంది సౌందర్య. సౌందర్య ప్రవర్తన ఏం మారలేదు. అదే పద్ధతి. అహర్నిశలు అందం గురించే శ్రద్ధ. సౌందర్య వచ్చి అలా కౌగిలించుకుని ఏమీ జరగనట్లే మాట్లాడుతుంటే సంయుక్తకి గాయం ఏదో మానిపోయినట్లుగా మునుపటి బాధ పోయింది. 4-5 నెలల తరువాత సౌందర్యను చూడటం ఆనందంగానే అనిపించింది. చెప్పు, నేనెలా ఉన్నాను అడిగింది సౌందర్య. కాస్త లావయ్యావు, కొద్దిగా పొట్టొచ్చింది అంది సంయుక్త చిరునవ్వుతో. గదంతా సౌందర్య వంటి నుంచి వచ్చిన సుగంధ పరిమళంతో నిండిపోయింది. అదే కర్మ, సౌందర్య నుదురు కొట్టుకుంది. నువ్వెలా ఉన్నావు అని సంయుక్తని అడిగి ఆ గదంతా చూసి ఆ కాగితాలు చూస్తూ ఏంటి నీ పని?
ఈ వాతావరణం, ఈ పరిచిన కాగితాలు, ఈ ఫైల్స్ చూస్తుంటే డాడీ ఇక్కడెక్కడో బతికే ఉన్నట్టుంది. మీ ఇద్దరు పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. డాడీ, ఓ డియర్ డాడీ, హీ ఈజ్ గాడ్. ఆయన బతికుండగా నాకు విలువే తెలియలేదు. సౌందర్య మళ్ళీ సంయుక్తను గట్టిగా కౌగిలించుకుంది. సంజు, నిన్ను, అమ్మని నేనెప్పుడూ తలుచుకుంటూనే ఉన్నాను. నిజం చెప్పాలంటే ఈ ఇల్లు దాటి వెళ్ళిన తర్వాత నా అనే వాళ్ళ విలువ తెలిసింది అని మళ్ళీ అంది సౌందర్య. ఇంతలో గుమ్మంలో అలికిడైంది. ఇద్దరూ తిరిగి చూశారు. భానుమతి అక్కడికొచ్చింది. సంయుక్త ఆశ్చర్యంగా చూసింది. దాదాపు 11 నెలల తర్వాత కారాగారంలా తనని తాను బంధించుకున్న ఆ గది వదిలి బయటకొచ్చింది. మమ్మీ, సౌందర్య తల్లిని చూడగానే పరుగున వెళ్లి గట్టిగా కౌగిలించుకుంది. వెళ్తూ సంయుక్తని వదల్లేదు. సంయుక్త చెయ్యి గట్టిగా పట్టుకుంది. చెల్లెల్ని తల్లిని కలిపి కౌగలించుకుంది. కంటి వెంట గబగబా కన్నీళ్లొచ్చేశాయి. చెంపల మీదకి జారాయి. నేను డబ్బుని సుఖాన్ని చాలా పొందాను, కానీ నా అన్న వాళ్ళని పొందలేకపోయాను. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి నా పాఠం నేను నేర్చుకున్నాను. చాలా కఠినమైన పాఠం. అదంతా నా అన్న వాళ్ళ విలువని వెయ్యింతలు తెలిపేట్టు నేర్పిన పాఠం అంది సౌందర్య. సంయుక్త, భానుమతి ముఖాలు చూసుకున్నారు. భానుమతికి పెద్ద కూతుర్ను చూస్తుంటే ప్రాణం లేచొస్తుంది. కళ్ళారా కూతుర్ను చూసుకోవడం తప్ప ఈ ప్రపంచంలో ఇంకే అవసరం లేదనుకుంటుంది. సౌందర్యని, సంయుక్తని ఇద్దరి భుజాల చుట్టూ చెరో చెయ్యి వేసి దగ్గరగా తీసుకుంది. నడుచుకుంటూ వచ్చి నీట్గా పక్క సర్ది ఉన్న దివాన్ మీద కూర్చుంది. ఇద్దరిని తలల్ని చెరో భుజానికి హత్తుకుంది. మమ్మీ, నన్ను క్షమించు, చిన్నపిల్లల అంది సౌందర్య. భానుమతి కూతురు తల నిమిరింది. నీది కాదు సౌ, నాది. మీ డాడీ పోగానే నా సర్వసుఖాల ప్రపంచం పోయిందని హైరాణ పడ్డాను. డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో బతకలేను అనుకున్నాను. నేనెంతసేపు మన కోసం, మన విలువలు కాకుండా ఎదుటివారి దృష్టిలో గొప్పగా ఉండాలని ఆరాటపడేదాన్ని. ఆ ఆరాటమే డాడీని దూరం చేసింది. మీ పట్ల నా ధర్మాన్ని కూడా మర్చిపోయి ఉష్ణపక్షి ఇసుకలో తలదాచుకున్నట్లు లోకం వైపు చూడకుండా పిరికిదాన్లా వెన్ను చూపి తలదించేసుకున్నాను. కాస్త ఆర్థిక స్తోమతతో ఎంతోమంది హాయిగా బతుకుతున్నారు. మనిషికి పరువు ఖరీదైన దుస్తుల్లాంటిది అని నా పాఠం నేను నేర్చుకున్నాను అంది భానుమతి. ఇంతలో విమలమ్మ స్టీలు గ్లాసులో కూల్ డ్రింక్స్ పోసి స్టీలు పళ్ళెంలో పెట్టి తెచ్చింది. పళ్ళెంలో కారపూస కూడా ఉంది. మీరు తెచ్చారేంటి వదినా, నేను వచ్చేదాన్ని కదా అంది భానుమతి. రాక పిల్ల ఇంటికి వచ్చింది, దానికోసం తప్పించిపోయావు. హాయిగా కూర్చుని కబుర్లు చెప్పు అంది విమలమ్మ. మీరు కూర్చోండి వదినా అంది భానుమతి. సంజు, అత్తయ్యకి ఆ కుర్చీ ఇట్లాగు అంటూ పురమాయించింది. సౌందర్య తల్లిని విచిత్రంగా చూస్తుంది. అమ్మేనా ఈ మాట్లాడేది అని ఆశ్చర్యపోతుంది. సంయుక్త లేచి వెళ్ళి విమలమ్మ కుర్చీ తెచ్చివేసింది. కూర్చోను, పని ఉంది. సౌందర్య, వంట చేస్తాను, భోంచేసి వెళ్ళమ్మా అని వెళ్ళిపోయింది విమలమ్మ. నేనొచ్చి సాయం చేస్తాను వదినా, మీరు హడావుడి పడకండి అంది భానుమతి. మమ్మీ, సౌందర్య ఆశ్చర్యంగా అనుమానంగా చూస్తుంది. అత్తయ్యని నేను సరిగా అర్థం చేసుకోలేదు సౌ. ఆవిడ దేవత. మీ డాడీ పోయిన తర్వాత నాకు చాలా జీవిత సత్యాలు తెలిసాయి అంది కూతురు తల మీద చెయ్యి వేసి నిమురుతూ. ఏంటి విశేషాలు చెప్పు, ఎలా ఉంది నీ కాపురం అడిగింది. సౌందర్య వెంటనే తల్లి గుండెల్లో తలదాచుకుంది. నేను ఇప్పుడు నిన్నొక సాయం అడగటానికి వచ్చాను మమ్మీ. ఏంటన్నమాది ఆవిడ ప్రేమగా అడిగింది. నాకు అబార్షన్ చేయించాలి నువ్వు. ఇది ఎవ్వరికీ తెలియకూడదు. మా ముసలాయనకి అస్సలు తెలియకూడదు. అంతా రహస్యంగా జరగాలి. డబ్బెంతైనా పర్వాలేదు, నేను పెట్టుకుంటాను. సంజు, నాకు కాసిన మంచినీళ్ళు తెస్తావా అడిగింది సౌందర్య. సంయుక్తకు అర్థమైంది. తాను అక్కడ అవాంఛనీయురాలు. వాళ్ళిద్దరూ గోప్యంగా ఏదో సంప్రదించుకుంటున్నారు. క్షణం క్రితం సౌందర్యను చూడగానే కలిగిన ఆనందం మెల్లగా తగ్గింది. సంయుక్త వెళ్ళిపోయింది. సౌందర్య మారలేదని అర్థమైంది. సంయుక్త వెళ్ళిపోవడం చూసిన తర్వాత సౌందర్య తల్లివైపు తిరిగి, మమ్మీ, ఇది నీకు నాకు మధ్య రహస్యం, ఎవ్వరికీ తెలియడం ఇష్టం లేదు అంది. అదేమంత కష్టం కాదు అంది భానుమతి. నువ్వు నాతో వచ్చి ఆ ముసలాయన్ని మా అమ్మాయి కొద్ది రోజులు నా దగ్గర అట్టి పెట్టుకుంటాను అని అడుగు. ఆయన ఈ చిన్నింటికి పంపిస్తాడా? పంపించేట్టుగా నే చూసుకుంటాను. ఆయన ఎప్పుడూ దేశదిమ్మర్లా తిరుగుతూనే ఉంటాడు. వచ్చే వారం ఆయన మనవరాలు పుట్టినరోజుకి ఊరు వెళ్తున్నాడు. 3 వారాల వరకు రాడు. సరే, ఇప్పుడే నాతో రావాలి నువ్వు. ఇప్పుడే అడగాలి. సౌందర్య తొందర చేసింది. 15 గంట తర్వాత సౌందర్య తనతో కారులో తల్లిని తీసుకుని వెళ్ళిపోయింది. 11 నెలల తర్వాత భానుమతి మంచి చీర కట్టుకుని ఎప్పట్లా బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టింది. నాకు మెరికల్లాంటి 3 కూతుళ్ళున్నారు అనే ధీమా ఆవిడ కళ్ళలో కనిపిస్తుంది. భానుమతి సౌందర్య ఇంటికి వచ్చేసరికి సహదేవ వర్మ ఇంట్లోనే ఉన్నాడు.
చురుక్కుమనిపించే భానుమతి తీక్షణ దృష్టి ముందు ఆయన తప్పు చేసిన వాడిలా తల ఎత్తి సూటిగా ఆవిడ ముఖంలోకి చూడలేకపోయాడు. భానుమతికి ఆ ఇల్లు చూస్తే కళ్ళు తిరిగిపోయినంత పనైంది. సహదేవవర్మ డబ్బు గలవాడని అనుకుంది, కానీ మరీ ఇంత కోటీశ్వరుడు అనుకోలేదు. ఇంట్లో ఆయన నౌకర్లు తప్ప ఇంకో పురుగు లేదు. ఆయన డబ్బు ముందు భర్త ఉన్నప్పుడు తనకు ఉన్న దర్జా బలాదూరే. భానుమతి ఆయనతో చాలా బాగా మాట్లాడింది. మాటల్లో సౌందర్యని చిన్నపిల్ల అని మాటిమాటికి అంటూ ఆయన వయసు ముదిమిని గుర్తు చేసింది. ఆయన మళ్ళీ ప్యారిస్ వెళుతున్నాడు, వచ్చే వరకు మీ అమ్మాయికి మీరు తోడుండండి అంటూ అర్థించాడు. వయసు మళ్ళిన తర్వాత వచ్చిన మోజులో ఇక ఎవరైనా ఏమైనా అనుకుంటారనే లజ్జుండదు. ఆ వ్యామోహ బంధితుడుగా ఆయన ఉన్నాడు. సౌందర్యకు పుట్టబోయే సంతానం గురించి ఆయన కలలు కంటున్నాడు. సౌందర్య తల్లి వైపు చూసి చూడ పిచ్చి అన్నట్టు దొంగచూపులతో వెక్కిరిస్తుంది. భానుమతి ఆయన్ని నిశ్చింతగా వెళ్ళి రమ్మని అంది. సహదేవ వర్మ ప్యారిస్ వెళ్ళిపోయాడు. సౌందర్య ఫోన్ తెచ్చింది. మమ్మీ, డాక్టర్ గారికి చెయ్యి. డాక్టర్ సుమిత్ర గారే కదా నీకు బాగా ఫ్రెండ్ అంటూ నంబర్ కలుపుతోంది. భానుమతి ఇంటిని బాగా కలయి చూస్తూ చెయ్యి చాచి సౌందర్య చెయ్యి పట్టుకుని నంబర్ తెప్పకుండా ఆప్ చేసింది. ఫోన్ చెయ్యిని మమ్మీ అంది సౌందర్య. ఆగు అంది భానుమతి. తొందరగా అయిపోవాలి మమ్మీ అంది సౌందర్య. సౌందర్య ఆత్రం చూస్తుంటే ఇప్పుడే ఈ క్షణంలోనే తన కడుపులోంచి ఈ అంకురం బయట పురుగుల పీక అవతల పారేసేయాలనే కంపరం కనిపిస్తుంది. బేబీ ఇలారా, నా దగ్గర కూర్చో అంది. ఏమిటి? సౌందర్య చిరాగ్గా వచ్చి కూర్చుంది. నువ్వు అబార్షన్ చేయించుకోవడం లేదు ఏంటి? సౌందర్య కళ్ళు పెద్దవయ్యాయి. చూడు, నీకిష్టం ఉన్నా లేకపోయినా ఆ శిశువుని ఈ లోకంలోకి తెస్తున్నావు. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది? అవును బేబీ, సహదేవ వర్మ వయసు బాగా పెద్దది. ఆయనకి ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు. అవనే నాకేంటి, ఐ డోంట్ కేర్. ఆయనకి ఏదైనా అయితే నువ్వు వీధిన పడతావు. అప్పుడు నీ గతేమిటి? ఆయన బతుకుతాడో చస్తాడో నాకు అనవసరం. నేను అబార్షన్ అవగానే డైవర్స్కి అప్లై చేస్తాను. డైవర్సా? ఎందుకు? ఈ డబ్బు చూసి మొదట్లో ఇదే స్వర్గం అనుకున్నాను, కానీ కాదు మమ్మీ. మనిషికి డబ్బు చాలా ఇస్తుంది, కానీ కొన్ని ముఖ్యమైనవి ఇవ్వలేదు. అందులోనూ వయసులో ఉన్న ఆనందం అనేది డబ్బు వల్ల రాదు. నేను భాస్కర్ని వివాహం చేసుకుందామని అనుకున్నాం. భాస్కర్? అతనెవరు? ఇందాక కనిపించాడుగా, ముసలాయన మేనేజర్. ఛీ! భానుమతి చేత్కారం చేసింది. నీకు చీ అనిపించవచ్చు, నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ ఇల్లు, ఈ బట్టలు, ఈ నగలు నాకేం సంతోషంగా అనిపించటం లేదు మమ్మీ. ఖరీదైన హోటల్లో అతి ఖరీదైన భోజనం చేసి క్యాడిలాక్ కారులో ఇంటికి వచ్చి పక్కన ఈ ముసలాయన గుర్రు వింటుంటే నిద్రపోయే కంటే భాస్కర్ లాంటి వయసు మనిషితో మోటార్ సైకిల్ మీద తిరుగుతూ కాకా హోటల్లో టీ తాగటం నాకెంతో ఇష్టంగా అనిపిస్తుంది. ఈ బంగారు పంజరం కంటే ఆ స్వేచ్ఛ విలువైనదని తెలుసుకున్నాను. ఇది ఒక బందికాన. బేబీ, నువ్వు జీవితం నుంచి ఏ గుణపాఠం నేర్చుకోలేదు. ఇంకా మీ డాడీ బతికి ఉండగా మనం కనే కలల్లోనే బతుకుతున్నావు. భాస్కర్కి నువ్వు ఇప్పుడు చాలా అపురూపంగా ఉంటావు, అందులో సందేహం లేదు. కానీ నువ్వు నీది అనే రూపాయి నీ దగ్గర లేకుండా అతనితో బతికినప్పుడు భాస్కర్ నీ పాలిట ఈయన కంటే మించిన నియంతై నిన్ను శాసిస్తాడు. ఇక ఈ సహదేవ వర్మలో కొంత బలహీనత ఉంది. అది ఆయనకి నీ పట్ల గల ఇష్టం. దానివల్ల కొంతైనా శాంతిగా ఉంటావు. భాస్కర్ లాంటి వాళ్ళు ఇంకా స్వార్థపరులు. ఎదుటివారి నుంచి లబ్ధి పొందినప్పుడే వారి మంచి ప్రవర్తన, నాజూకు మాటలు. అవి లేని రోజున వారి క్రూరత్వం ఎంతకైనా తెగిస్తుంది. అది నువ్వు అస్సలు తట్టుకోలేవు. డాడీ బతికి ఉండగా యోగ్యుడైన వరుణ్ణి చూసి నీకు మేం పెళ్లి చేయలేకపోవడం నీ దురదృష్టం. నీ జీవితం ఇలా కొండ మీద నుంచి రాయిలా అగాధాల వైపు దొర్లిపోతుంటే కాళ్ళు చేతులు ఉండి కూడా లేని దానిలా నిన్ను రక్షించుకోలేకపోవటం నా దురదృష్టం. జరిగిందేదో జరిగింది. మనిషికి జీవితంలో అన్నీ దక్కవు. నీకు డబ్బు దక్కింది, వయసులో దొరకాల్సిన సుఖం దక్కలేదు. జీవితంలో మనిషి ఎక్కడో ఒక చోట రాజీ పడాలి, తప్పదు. నా మీద కోపగించుకోకు బేబీ, భానుమతి బతిమలాడింది. నన్నేం చేయమంటావో చెప్పు, సౌందర్య చిరాగ్గా అడిగింది. పొట్ట మీద చెయ్యి వేసి నా కడుపులో ఆ ముసలాయన రూపం నాకు చాలా వికారంగా అనిపిస్తుంది. ఈ అంకురాన్ని నేను పెరగనిస్తే ఇది నాకు స్వేచ్ఛని, సుఖాన్ని చంపేస్తుంది అంది. భానుమతి సౌందర్య చేతిని పొట్ట మీద నుంచి లాగేసి తన చెయ్యి అపురూపంగా ఆనించింది. అలా అనకు సౌ, ఈ అంకురం నిన్ను 1 కోటి రూపాయలకు అధికారిని చేస్తుంది. వద్దు, అబార్షన్ సంగతి ఆలోచించుకు. డబ్బు చాలా కావాలి. ఆయన పెద్ద ఆయన అవటం ఒక రకంగా నీకు వరమే. ఆయనకేదైనా అయితే నీకు, నీ బిడ్డకే ఈ ఆస్తి, మీ ఇద్దరికే ఈ ఆనందం అంతా. ముందు నేను ఇక్కడ ఉన్న 2 వారాల్లో ఈ నౌకర్లను తీసేసి నీకు అనుకూలంగా ఉన్న కొత్త వాళ్ళని వేసుకుందువు గాని అంది భానుమతి.
సౌందర్యకి ఆనందంగానే అనిపించింది. పొట్ట మీద చెయ్యి వేసుకుంది. ఇప్పుడు ఆ అంకురం అసహ్యం అనిపించటం లేదు. తన జీవితానికి ఇంత సుఖమొచ్చే మొలక పట్ల అభిమానం రాసాగింది. భానుమతి ఇల్లంతా తిరిగి చూసింది. అష్టైశ్వర్యాలు బంగారు పళ్ళెంలో అందించిన అదృష్టం సౌందర్య దక్కించుకుంది. తాను చేతులారా చేసిన ఆ పెళ్లి సౌందర్యకి ఇంత సుఖం ఇచ్చేది కాదు. తనకు తెలుసు. ఈ ఆలోచన ఎవరైనా వింటే తనకి డబ్బుకి కక్కుర్తిపడే పరమనీచురాలు అని తనను అసహ్యించుకుంటారు. కానీ జీవన కఠిన సత్యం ఇది. భానుమతికి మొదట్నుంచి రొమాంటిక్ భావనల మీద నమ్మకం లేదు. అవి మనిషిని కష్టాల వైపు లాగే గుర్రాలే తప్ప గమ్యం చేర్చేవి కావు అని నమ్మకం. శారీరక సుఖాలకి అంత విలువ ఇవ్వాల్సిన పని లేదు. అందుకే తనకి తన భర్తకి 15 సంవత్సరాల తేడా ఉంది. తాను ఏనాడూ లైంగిక సుఖానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. మొదటి భార్య పోయిన తర్వాత ఆయన తనను చేసుకున్నాడు. భరద్వాజకి తాను రెండో భార్యనన్న సంగతి చాలా మందికి తెలియదు. తన చిన్నతనం ఆయన మీద చెర్నాకోలు లాంటి అధికారాన్నిచ్చింది. సౌందర్యకి తన పోలికే వచ్చింది. భానుమతికి ఆ ఇంట్లో ఆ సోఫాలో కూర్చుంటే ప్రాణం కోలుకుంటున్నట్లుగా అనిపించసాగింది. బాబోయ్! చచ్చిపోతున్నాను. ఈ సోఫాలతో ఇల్లంతా ఆక్రమించి నడవటానికి జాగా లేదు. ఎప్పుడూ ఎదురు దెబ్బలే. చక్రవర్తి సోఫాలు కొట్టుకోగా తూలి తలుపు మీద పడి నుదుటి మీద బొప్పి కట్టి తల పట్టుకున్నాడు. కాలు కుంటుతూ ఎగురుకుంటూ అన్నాడు. భానుమతి సోఫాలు మంచాలు ఇస్తాను తీసుకువెళ్ళమనగానే ఎగిరి గంతేసినట్టు సంతోషించాడు. అవి తీసుకురావడానికి లారీకి బోళ్ళంత అయింది. ఇంట్లోకి తీసుకురావడం కుదరలేదు. వాకిట్లో వదిలేయడానికి వీల్లేదు. ఇంటాయన అప్పటికే త్వరగా తీయండి, పక్కవాటా వాళ్ళు సైకిల్ పెట్టుకోవడానికి జాగా లేదంటూ అరవటం మొదలుపెట్టాడు. వడ్రంగి నర్సయ్యను తీసుకొచ్చి వాటిని విడగొట్టి ఇంట్లోకి తెచ్చి బిగించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. వాటిని ఇంట్లోకి తెచ్చి మళ్ళీ బిగిస్తుండగా వడ్రంగి కొడుకు పరిగెత్తుకొచ్చి అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలంట, రమ్మంటుంది అన్నాడు. వెళ్ళినవాడు ఎంతసేపటికి రాలేదు. చక్రపాణి వెళ్ళి కనుక్కుంటే వడ్రంగి నర్సయ్య భార్య ప్రసవించిందట. అతడు 4-5 రోజులు భార్య ఇంటికి వచ్చే వరకు తీరదని చెప్పేశాడు. ఇంటి నిండా జనం. కాలు కదపటానికి వీలు లేకుండా సగం బిగించి వదిలేసిన ఈ సోఫాలు మంచాలు తల్లి చెల్లెలు అతన్ని తిట్టి తిట్టకుండా తిడుతున్నారు. అప్పుడే చెల్లెలకి పెళ్లి చూపులు. అందరూ గుమ్మం బయట చాప వేసుకుని చలిలో పడుకోవలసి వచ్చింది. చక్రపాణి రోజు నర్సయ్య ఇంటి ముందు కాపలా వేసి పట్టుకోవాల్సిన గతి పట్టింది. నర్సయ్య ఎలాగైతేనే వారం రోజుల తర్వాత వచ్చి బిగించాడు. మంచం సోఫాలు అందంగా ఉన్నాయి, కానీ ఇల్లు మొత్తం ఆక్రమించేసుకున్నాయి. తల్లి చెల్లెళ్ళు కింద జాగా లేక వాటి మీదనే బొట్టు పెట్టుకునే అద్దం దువ్వెనలు, తిలకం సీసాలు, కాటుక బరెండ్లు, విడిచిన చీరలు, లంగాలు, కాఫీ తాగిన గ్లాసులు పెట్టసాగారు. పక్కింటి ఆవిడ మధ్యాహ్నం వచ్చి వాటి మీదే కునుకు తీస్తుంది. చక్రపాణికి ఆ సోఫాలు అలా దుర్వినియోగం అవటం చూస్తుంటే ప్రాణం ఉసూరుమంది. ఎప్పటికైనా అదృష్టం బాగుండి సంగీత ద్వారా డబ్బొస్తే ఈ సోఫాలో కూర్చుని తాను అసలు దర్జా వెలగబెట్టొచ్చు. చక్రపాణి ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంట్లో ఖర్చు బాగా తగ్గించేశాడు. తల్లి తిడుతూ ఆ పాణిగాడు పెళ్ళైన తర్వాత మరీ పేనాస్వేదవైపోయాడు అని అందరి దగ్గర తిట్టసాగింది. ఆ సోఫాలు అందరి కాళ్ళకి తగులుతూ ఇబ్బంది పెడుతున్నాయి. దెబ్బ తగలగానే తల్లి కానీ చెల్లెలు కానీ తిట్ల పురాణం లంకించుకుంటారు. చక్రపాణి మౌనంగా ఆ తిట్లు భరిస్తూ మీరు భరించండి నాతో, మనకి మంచి రోజులు త్వరలోనే వస్తాయి అంటున్నాడు. వారం రోజుల తర్వాత సహదేవ వర్మ పెద్ద కారులో భానుమతి జరీ చీర కట్టుకుని నగలు పెట్టుకుని రెండో కూతురును చూడటానికి వచ్చింది. అత్తగారు వచ్చిందనే ఆనందంతో చక్రపాణి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఆవిడకు సకల మర్యాదలు చేశాడు. ఇరుగు పొరుగు వాళ్లంతా భానుమతిని చూడటానికి గుమిగూడారు. సంగీత తల్లిని ఆనందంగా పలకరించి ఇంట్లోకి తీసుకువెళ్ళింది. చక్రపాణి గబగబా సోఫాల మీద ఉన్న సామానంతా చేతులతో పోగేసి తీసుకువెళుతుంటే అవన్నీ జారి భానుమతి కాళ్ళ దగ్గరకు వచ్చి పడ్డాయి. భానుమతి వచ్చి రాజసంగా సోఫాలో కూర్చుంది. మా సంగీత మీద చాలా ప్రేమతో నేను అల్లుడికి కానుకగా నాకెంతో ఇష్టమైన ఈ సోఫాలు ఇచ్చాను. వీటిని మీరు పెట్టుకునే తీరు ఇదేనా? అసలు ఇది మనుషులుండే ఇల్లేనా? అంది భానుమతి. ఒరే పాణిగా, ఇదిగో కాఫీ తీసుకు తగలడు. వంట ఇంట్లో నుంచి తల్లెరిచింది. ఏమిటది? ఆవిడ తల్లేనా అసలు? కొడుకును పిలిచే పిలుపు అదేనా? భానుమతి కళ్ళెర్ర చేసింది. చక్రపాణి ఆవిడ చూపులకు పిల్లిలా అయిపోయాడు. లోపలికి వెళ్ళి కాస్త మెల్లగా మాట్లాడవే అమ్మ అంటూ పళ్ళు కొరికాడు. నా ఇష్టం రా, నా ఇల్లు, ఓపిక కొద్దీ అరుస్తాను. మధ్యలో నువ్వెవరో చెప్పడానికి? అంత ఇష్టం లేకపోతే నీ పెళ్ళాన్ని తీసుకుని పో. ఒక ముద్ద ముచ్చట వెధవ పెళ్లి చేసుకొచ్చావు అంది.
భానుమతి లేచింది. సంగీత వెళదాంరా అంది. ఎందుకు మమ్మీ? భయంగా చూసింది సంగీత. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండనివ్వను. వేరే ఇల్లు చూసే వరకు సౌందర్య దగ్గర గాని సంయుక్త దగ్గర గాని ఉందువు గాని బయలుదేరి నాతో. ముద్దు ముచ్చట్లతో పెళ్లి చేయటానికి వీళ్ళకి ఏమంత అర్హతలున్నాయని? ఏమయ్యా చక్రపాణి, మా కర్మకాలి మా వారు పోయారు కాబట్టి మా సంగీత ఈ ఇంటికి కోడలుగా వచ్చింది. అది నీ అదృష్టం. ఇది మా కర్మ కాకపోతే మా ఇంటి చుట్టుపక్కల మీరుండే వాళ్ళ. పద సంగీత. ఆవిడ కూతుర్ని చెయ్యి పట్టి లాక్కెళ్ళిపోయింది. అయ్యో అన్నయ్య, వదినను వెళ్ళనీకు, ఆపు. వదిన వచ్చిన తర్వాత మన చుట్టుపక్కల అంతా మనల్ని ఎంతో గౌరవంగా చూస్తున్నారు. వదిన డబ్బు వల్లనే కదా మనం హాయిగా ఉంటున్నాం అంది చక్రపాణి చెల్లెలు. చక్రపాణి కదల్లేదు. వచ్చి సోఫాలో కూర్చున్నాడు. వెళ్ళన్నయ్య, అదిగో కారు వెళ్ళిపోతుంది. చెల్లెలు గాబరాగా తొందర చేసింది. నువ్వు ఏం భయపడకు సుధా, సంగీత అక్కడ ఉండదు, వచ్చేస్తుంది అన్నాడు ధీమాగా. నీకెలా తెలుసు? అంత నమ్మకం ఏంటి? నా మీద ప్రేమ కాదు, సంగీతకి దేవుడి పట్ల భయం. మేము గుడిలో పెళ్లి చేసుకున్నాం అన్నాడు. అతని ధీమా అక్షరాలా నిజమైంది. గంట తర్వాత సంగీత ఆటోలో ఆ ఇంటి ముందు దిగింది. ఆత్రంగా లోపలికి వచ్చింది. చక్రపాణి కావాలనే ముఖం తిప్పుకున్నాడు. అతనికి సంగీత ఆటో దిగటం చూడగానే ఆతృత తగ్గిపోయింది. నన్ను క్షమించండి అంది సంగీత. చక్రపాణి 1-2 సార్లు పిలిపించుకుని బతిమలాడించుకుని మాట్లాడాడు. ఎలా వచ్చావు? మీ అమ్మ ఎలా రానిచ్చింది అడిగాడు. మీరు లేకుండా నేను లేను అని చెప్పేశాను. అమ్మ మొదట్లో కేకలేసినా చివరికి అర్థం చేసుకుంది. కారులో పంపిస్తాను అంటే వద్దని ఆటోలో వచ్చాను అంది. చక్రపాణికి చాలా ఆనందం కలిగింది. 2 రోజుల తర్వాత సహదేవ వర్మ గారి కారు సంగీత కోసం వచ్చింది. చక్రపాణి ఇంట్లో లేడు. సంగీత వెళ్ళింది. 2 గంటల తర్వాత సంగీత కారులో తిరిగి వచ్చింది. చాలా ఉత్సాహంగా ఉంది. ఏమైంది అడిగాడు చక్రపాణి. చాలా శుభవార్త. అమ్మ సహదేవ వర్మ గారి ద్వారా ప్రయత్నం చేసి మ్యూజికల్ పిరమిడ్ వారితో నేను వారికి 6 రికార్డులు సరిపడా పాటలు పాడేటట్టు అగ్రిమెంట్ చేయించుకుంది. అడ్వాన్స్ 20,000 రూపాయలు ఇచ్చారు అంది సంగీత. చక్రపాణి ముఖం 1000 బల్బుల కాంతితో మెరిసిపోయింది. నిజంగానా? ఏది డబ్బు? చేయి చాచాడు. సంగీత బ్యాగ్లో నుంచి డబ్బు తీసి ఇచ్చింది. చక్రపాణి లెక్క పెట్టుకున్నాడు. అందులో 10,000 ఉన్నాయి. మిగతా డబ్బు ఎక్కడా? కనుబొమ్మలు ముడిచి అడిగాడు. అమ్మ తీసుకుంది. అది అమ్మకు వస్తుందట. ఎందుకంటే నేను అమ్మ కూతుర్ని కదా, లేదంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేద్దాం అని చెప్పింది. చక్రపాణికి ఒక్కసారిగా అక్కసు, కోపం, దుఃఖం, ద్వేషం అన్ని రకాల భావాలు వచ్చేశాయి. ఫోన్లండి, అమ్మ మూలంగానేగా మనకి ఇది వచ్చింది. 10,000 అయినా వచ్చాయి కదా, మనకైతే 2,000 ఇస్తారు అంది. చక్రపాణి ఏడుపు మొహంతో మళ్లీ పెట్టుకున్నాడు. 10,000 సునాయాసంగా తన చేతికి వచ్చాయి. సంగీత అన్నది నిజమే. తమంతట తామే అయితే డబ్బు చాలా తక్కువ ఇస్తున్నారు. తనకు సంగీతకు శ్రమ, ఆదుర్త మిగులుతుంది. పోనీలే, పెద్ద దిక్కుగా ఆవిడ ఉండని అనుకున్నాడు. చెల్లెలు ఇంతలో వచ్చి విడిచిన చీర తెచ్చి సోఫా మీద గిరాటు కొట్టింది. అది అక్కడ వెయ్యకు, తీసేయి చక్రపాణి అరిచాడు. ఈ రోజు నుంచి ఈ సోఫాలో ఒక్క చిన్న వస్తువు కూడా పెట్టడానికి వీల్లేదు. ఇక శుభ్రంగా ఉండాలి. మా అత్తగారు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఆవిడ వస్తే మన ఇల్లు నీట్గా ఉండాలి. మనం ఆవిడ కంటికి మనుషుల్లా కనిపించాలి అంటూ అరిచాడు. ఓరి సన్నాసి వెధవ, ఇన్నాళ్ళు నిన్ను నేను పెంచి పెద్ద చేసి నీకోసం నానా కష్టాలు పడ్డా. ఈ రోజు ఆవిడ నీకు దేవత అయిపోయిందన్నమాట అంటూ తల్లి అరిచింది. భానుమతికి జీవితం మళ్లీ రొటీన్లోకి వచ్చేసింది. ఆవిడది మనుషుల మీద పెత్తనం చేసే స్వభావం. ఇప్పుడు పెద్ద కూతురు ఇంట్లో ఆవిడదే రాజ్యం. పనివాళ్లు ఆవిడ కనుసన్నల్లో మసలుతారు. సౌందర్య తల్లి చెప్పిన మాట విని ఆస్తి మీద అధికారం తనకు వస్తుందన్న ఆశతో బలవంత బ్రాహ్మణార్థంలా గర్భంలో శిశువును భరిస్తుంది. సహదేవ వర్మకి భానుమతి అంటే గౌరవం కలగసాగింది. ఆవిడ దక్షతతో తన ఇల్లు క్రమబద్ధంగా నడుస్తున్నందుకు సంతోషపడసాగాడు. ఆయన సంయుక్తను పిలిచి అకౌంట్స్ చూడమని అప్పచెప్పాడు. ఇదే భానుమతి చేసిన ఏర్పాటే. జీతం, ఖర్చులు బాగానే ఏర్పాటు చేశారు. సంయుక్త డ్రైవ్ చేయగలదు. ఆయన వాడకుండా పక్కన పడేసిన మారుతి కారు సంయుక్తకి ఇచ్చేశారు. సంయుక్త పెద్ద మనిషి తరహాతనం, మాటల్లో, ప్రవర్తనలో ఆ డిసిప్లిన్ ఆయనకు చాలా నచ్చాయి. వసంత్ అంటే ఆయనకు మరీ గౌరవం. వసంత్కి ఆఫీసులో ప్రమోషన్ వచ్చింది. జీతం పెరిగింది. సంయుక్తకి సహదేవ వర్మకి మధ్య మళ్లీ భరద్వాజ సంయుక్తల తండ్రి కూతుళ్ల అనుబంధం విరిగిసాగింది. ఆయన కూతుళ్ళు రాక్షసులు. ఎప్పుడు ఎన్ని రకాలుగా ఏమిచ్చినా ఇవ్వనట్లే సాధిస్తూ ఉంటారు. సౌందర్య దగ్గర ఆయనకి ఇంకో రకమైన నరకం.
ఆయన ఈ బాధలన్నీ సంయుక్త దగ్గర వెళ్లబోసుకోసాగారు. భానుమతికి ఆ ఇంట్లో బాగా పెత్తనం దొరికింది. ఆవిడ స్నేహితురాళ్ల బృందం మళ్లీ చేరువవుతుంది. సంగీత కెరీర్ రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతుంది. సంగీత వాళ్ళు సౌందర్య ఇంటి వెనుకున్న వీధిలో ఇల్లు తీసుకున్నారు. చక్రపాణికి అత్తగారంటే హడల్. సంయుక్తని దగ్గరలో ఇల్లు తీసుకోమని భానుమతి పోరు పెట్టింది. సంయుక్త వినలేదు. వసంత్కి అక్కడైతే ఆఫీసుకు దగ్గర అని చెప్పింది. వసంత్ కూడా ఆఫీసుకి దగ్గరలో ప్లాట్ తీసుకున్నాడు. విమలమ్మ అలవాటుగా తెల్లవారుజామున లేవబోతుంటే సంయుక్త వారించి బలవంతంగా పడుకోబెట్టి ఆవిడకి రగ్గు కప్పేది. ఆవిడ బాగా తెల్లవారిన తర్వాత లేవగానే సంయుక్త కాఫీ కలిపి తెచ్చిచ్చేది. ఇదేమిటి అమ్మా, నేను నీకు చెయ్యాలి గాని అంటూ తప్పు చేసినట్లుగా ఆవిడ సిగ్గుపడిపోయేది. చాలా రోజులు చేసావుగా అత్తయ్య అనేది సంయుక్త. నువ్వు ఉద్యోగానికి వెళ్లి కష్టపడతావు, నేను ఇంట్లో ఊరికే కూర్చుంటాను అంది విమలమ్మ. ఉద్యోగాలు చేసే ఆడవాళ్లకి ఆఫీసులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అత్తయ్య. ఇంట్లో ఉన్న ఆడవాళ్లకి ఇంటి పని తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు. ఉద్యోగాలు చేసే వాళ్ళ కష్టానికి ఆర్థికంగా ప్రతిఫలంగా జీతం వస్తుంది. ఆ కష్టానికి ఓ రేటు ఉంటుంది. మీ కష్టానికి రేట్ లేదు అత్తయ్య. నీ మొహం, కన్న పిల్లలకి కట్టుకున్న భర్తకి పనులు చేసుకోవడానికి డబ్బు లెక్క కడతామా? ఎందుకు కట్టకూడదు అత్తయ్య? కట్టకూడదు. ఈ ప్రేమతో చేసే పని. నీకు రాత్రి జ్వరం వచ్చిందనుకో, వాసు గబాన్న లేచి హాస్పిటల్కి తీసుకువెళతాడు. మీ పత్రిక ప్రొపరేటర్ వచ్చి తీసుకెళ్లాడు కదా. ఆ చాకరీతో వాళ్ళని మనం కట్టి పడేసుకుంటున్నాం తల్లి. అది మన ఆడవాళ్ల రహస్యం. మనం 24 గంటలు కష్టానికి సుఖానికి ఆదుకునే మనిషిని అట్టి పెట్టుకోవడంలా మనం. చివరి మాట అవతల బాత్రూంలో షేవ్ చేసుకుంటున్న వసంతకి వినకుండా రహస్యంగా అంది. సంయుక్త తెల్లముఖం వేస్తున్నట్లుగా చూసింది. తరువాత పక్కున నవ్వింది. ఏమోనే అమ్మా, నేను చదువురాని దాన్ని. నాకేం తెలుస్తాయి చెప్పు. ఏదో ఈ చిన్న బుర్రలో తోచిన ఆలోచనలే నిజం అనుకుంటూ ఉంటాను. నువ్వు చాలా తెలివిగలదానివి అత్తయ్య అంటూ భుజాలు పట్టుకుని గట్టిగా కౌగిలించుకుంది సంయుక్త. ఆవిడ కూడా నవ్వేసింది. నా పళ్ళు ఇప్పుడు బాగున్నాయటే అమ్మా అంటూ అడిగింది. చాలా బాగున్నాయి అత్తయ్య అంది. ఆవిడికి 2 దంతాలు ఓడడానికి సిద్ధమయ్యి చాలా బాధ పెట్టాయి. డబ్బు ఖర్చు ఎందుకని ఆవిడ చాలా రోజులు కొడుకు అసలు చెప్పనేలేదు. అన్నం తినలేకపోతుంది. ఒకరోజు సంయుక్త ఆవిడకి కట్టుడు పళ్ళు పెట్టించింది. ఆవిడకి బాధ పోయి సుఖంగా ఉంది. ఆవిడకు సంతోషం వచ్చినప్పుడల్లా సంయుక్తకు పళ్ళు చూపించి, బాగున్నాయటే అమ్మా, ఎవరికైనా కట్టుడు పళ్ళు అని తెలుస్తుందా అని అడుగుతుంది. తెలిస్తే ఏమవుతుంది అత్తయ్య అని సంయుక్త అంటే, ఇంకా నయం, అందరూ ఈ ముసలి వయసులో ఈ కుర్రాశాలేంటి అనుకోరు అంది భయంగా. సంయుక్తకి ఆవిడను చూస్తే జాలేస్తుంది. ఈ తరం ఇలాంటి ఆడవాళ్లు సంఘం చేతిలో కీలుబొమ్మలుగా జీవితాలు గడిపేస్తారు. నీకేం కావాలో చెప్పత్తయ్య, కాశీ రామేశ్వరం తీసుకెళ్లమంటావా అడిగింది. ఆవిడికి ఆ పుణ్యక్షేత్రాలు చూడడం చాలా ఇష్టం. వాటి పేరు చెప్పగానే ఆవిడ ముఖం ఆనందంతో వెలిగింది. కానీ ఆ సంతోషం తమాయించుకుంటూ తల అడ్డంగా తిప్పుతూ ఊహు అని ఇప్పుడే వద్దు అంది. ఇప్పుడేం కావాలో చెప్పు మరి అంది సంయుక్త. నువ్వే ఒకని చెయ్యనివ్వు, అంతా నువ్వే వాసు చేసుకుంటారు. ఎంతసేపని ఆ టీవీ ముందు కూర్చోను, తోచావడం లేదు. ఎన్నాళ్ళు బతుకుతానో ఏమిటో. తోచడానికి ఏం చేయమంటావో చెప్పు సంయుక్త మనస్ఫూర్తిగా అడిగింది. నువ్వు వాసు వెంటనే పెళ్లి చేసుకుందామని అనుకున్న తర్వాత ఇక ఆగడం దేనికి? సంవత్సరం తిరిగేసరికి నేను మనవడితో హాయిగా ఆడుకుంటూ కూర్చుంటాను. అసలు సంగతి అదే. సంయుక్త ఆవిడని దగ్గరగా తీసుకుని భుజాలు గట్టిగా పట్టుకుని నవ్వేసింది. నేను వచ్చి మీ అమ్మని అడగనా? ఆవిడ సంతోషంగా అంది. అమ్మే వచ్చి నిన్ను అడుగుతుంది అత్తయ్య. అదేమిటే, మనలో మనకు ఆ మర్యాదలేమిటి? మర్యాదలు కాదత్తయ్య, అమ్మ వచ్చి నిన్ను అడిగితే నాకు చాలా సరదాగా ఉంటుంది అందుకని. ఏమిటి ఇద్దరు నవ్వుకుంటున్నారు నాకు చెప్పకుండా? వసంత్ షేవింగ్ పూర్తి చేసుకుని ముఖం కడుక్కుని తుడుచుకుంటూ వచ్చాడు. సంయుక్త, విమలమ్మ నువ్వు చెబుతావా అన్నట్టు చిరునవ్వుతో ముఖాలు చూసుకుంటున్నారు. ఏమిటా సంతోష వార్త? ఇద్దరి ముఖాల్లో ఆనందాన్ని చూస్తూ అడిగాడు వసంత్. సంయుక్త అతని చెయ్యి పట్టుకుని నే చెప్తాన్రా అంటూ గదిలోకి లాక్కెళ్ళింది. విమలమ్మ ఇద్దరినీ కళ్ళారా ఆనందంగా చూస్తూ 2 చేతులు ఎత్తి ఏడుకొండలవాడా, అంతా నీ చల్లటి దయ అంటూ భక్తిగా దండం పెట్టింది. ఆ ఫ్లాట్లోకి రాగానే ఆవిడ గదిలో నిద్ర లేవగానే కనిపించేట్టు ఏడుకొండల స్వామి ఫోటో పెద్దది సంయుక్త పెట్టించింది. తనకిష్టమైనదేమిటో తనకంటే సంయుక్తకే బాగా తెలుసు అనిపించింది ఆవిడికి. సంయుక్త వసంతుల వివాహం. కొద్దిమంది
బాగా దగ్గర స్నేహితులు బంధువుల సమక్షంలో శాస్త్రోక్తంగా జరిగింది. భానుమతికి ఈ వివాహం అంత సమ్మతం కాకపోయినా కూతురి మాట కాదనలేక తల వంచింది. ఆవిడ సహదేవవర్మ మేనల్లుడు ఫారెన్లో డాక్టర్గా పనిచేస్తున్న సుశీల్ని సంయుక్తని చేసుకునేటట్టు ఆయన ద్వారా సంప్రదింపులు జరిపించింది. సుశీల్ తల్లిదండ్రులు సంయుక్తని సహదేవవర్మ ఇంట్లో చూశారు. వాళ్ళు అంగీకరించారు. ఈ మాట ఆనందంగా చెప్పడానికే భానుమతి సంయుక్త దగ్గరకు బయలుదేరుతుంటే సంయుక్తే వచ్చింది. సంయుక్త వసంత్ని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుందని, అది ఎట్టి పరిస్థితుల్లోనూ మారదని భానుమతికి అర్థమైపోయింది. అమ్మా, నువ్వొచ్చి మామూలు మర్యాదను పాటిస్తూ అత్తయ్యతో పెళ్లి గురించి మాట్లాడితే బాగుంటుంది. లేదంటే నేను వాసు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం అంది సంయుక్త. భానుమతికి ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా అంగీకరించింది. విమలమ్మ దగ్గరకు వచ్చి పెళ్లి ఎక్కడ ఏ విధంగా జరగాలో సూచనలు చేసింది. సంయుక్త వివాహానికి అందర్నీ పిలిచి తాను తన పిల్లలు బాగానే ఉన్నామని లోకానికి చాటుకోవాలని ఆవిడకు తహతహగా ఉంది. నిరాడంబరంగానే అయినా ముచ్చటగా ఉంది. పేపర్ ప్రొపరేటర్ సంయుక్తకి వసంత్కి సౌత్ అంతా 20 రోజులు తిరిగి రావటానికి సదుపాయం చేసి ప్రయాణపు టికెట్లు బహుమతిగా ఇచ్చాడు. ముహూర్తం అప్పుడే ముగిసింది. అందరూ అక్షతలు వేస్తున్నారు. చక్రపాణి ఆలస్యంగా వచ్చాడు. కారణం అడిగితే పాత బస్తీలో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయిందని, ఇద్దరు చిన్నపిల్లల మధ్య తగాదా ఇరు వర్గాలకి కొట్లాటకు దారితీసిందని, తన్నుకోవడాలు ఇల్లు తగలబెట్టుకోవడం చేస్తూ జనం రెచ్చిపోతున్నారని చెప్పాడు. క్షణంలో ఈ వార్త అందరికీ తెలిసిపోయింది. ప్రొపరేటర్ బ్రాహ్మణుణ్ణి, నీ మంత్రాలు తొందరగా పూర్తి చేయవయ్యా, అవతలి ఈ పిల్లలు వెళ్లి ఫోటోలు తీసి నా పేపర్కి న్యూస్ తీసుకురావాలి అంటూ తొందర పెట్టేశాడు. అందరూ భోజనానికి కూర్చున్నారు. వడ్డనలు జరుగుతున్నాయి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడా, త్వరగా రమ్మని ఎవరో కబురు పెట్టి పిలుస్తున్నారు. పందిరి అంతా పెళ్లి వంట గుమగుమలాడిపోతుంది. సంయుక్త వసంత్ వెళ్లి పెళ్లి బట్టలు మార్చుకుని వచ్చేశారు. మీరు కానివ్వండి, మేము ఇప్పుడే వస్తాం, సారీ అర్జెంటుగా వెళ్ళాలి అంటూ ఇద్దరు చెయ్యి పట్టుకుని పరిగెత్తేశారు. మరుక్షణం వాళ్ళెక్కిన మోటార్ సైకిల్ రయ్యమంటూ అక్కడి నుండి దూసుకుపోయింది. రాత్రి 12 గంటలు దాటింది. వసంత్ సంయుక్త ఎక్కిన మోటార్ సైకిల్ ఆనంద ఫ్లాట్స్ ముందు వచ్చి ఆగింది. సంయుక్త వసంత్ ఇద్దరు ఒంటి నిండా మట్టి మరకలంటి ముఖం అంతా అక్కడక్కడ మసి నల్లగా రాసుకుపోయి బొగ్గుగంలో కార్మికుల్లా ఇంటికి తిరిగి వచ్చారు. వాళ్ళ ముఖాలు అలసటగా ఉన్నా ఆనందంగా ఉన్నాయి. అన్ని పేపర్ల కంటే మన పేపర్లోనే బెస్ట్ కవరేజ్ వస్తుందని నా నమ్మకం అన్నాడు వసంత్. లిఫ్ట్ లో వస్తుంటే ఇద్దరు లిఫ్ట్ లో ఉన్న అద్దంలో మసిమరకలు అంటుకున్న ముఖాలు చూసుకుని నవ్వేసుకున్నారు. ఓ, పెళ్ళైన మొదటి రోజు అంది సంయుక్త. వసంత్ ఇష్టంగా సంయుక్త చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. సంయుక్త అతని భుజం మీద తల ఆనించింది. అద్దంలో కనిపిస్తున్న వసంత్ను చూస్తూ మనకు నిజంగా పెళ్ళయిందంటావా అంది. అదే నాకు అనుమానంగా ఉంది అన్నాడు వసంత్. ఇద్దరు ఇంట్లోకి వచ్చారు. విమలమ్మ నిద్రపోయింది. వసంత్ స్నానం చేసి వచ్చాడు. సంయుక్త స్నానం చేసి వచ్చేసరికి అతను కూర్చుని టేబుల్ దగ్గర వ్యాసం రాసేస్తున్నాడు. సంయుక్త ప్లేట్లో స్వీట్స్ తెచ్చింది. వేడి కాఫీ కప్పులో ఇచ్చింది. వెనక నుంచి వచ్చి అతని భుజం మీద చెయ్యి వేస్తూ అతను రాస్తున్న ఆర్టికల్ చూస్తూ మధ్య చేయాల్సిన వ్యాఖ్యలు, తీసివేయాల్సిన మాటలు చెబుతుంది. అతను కరెక్ట్ చేస్తున్నాడు. వ్యాసం రాయడం పూర్తయిపోయింది. మనం వెంటనే ఏం చేయాలో తెలుసా సంజు? వసంత్ తలెత్తి అడిగాడు. సంయుక్త అతని కుర్చీ చేతి మీద కూర్చుంది. ఏం చెయ్యాలి? ఒక డార్క్ రూమ్ మన ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవాలి. ఫోటోలు రాగానే మనమే కడిగేసుకోవచ్చు అన్నాడు వసంత్. ఈ ఐడియా బాగుంది, నాకు నచ్చింది అంది సంయుక్త. వసంత్ కాగితాలు మడిచి ఫైల్ చేశాడు. సంయుక్త అతనికి కాఫీ అందించింది. అతను కాఫీ తాగబోతుంటే అక్కడ ప్లేట్లో స్వీట్స్ కనిపించాయి. అవి పెళ్లి స్వీట్స్. వసంత్ క్షణం సేపు వాటి వైపు చూశాడు. సంజు, నీకు నేను కనీసం స్వీట్ అయినా ఇవ్వలేదు అంటూ అందులోంచి ఒకటి తీసి సంయుక్త నోటికి అందించాడు. సంయుక్త సగం వసంత్కి తినిపించింది. వసంత్ సంయుక్తని దగ్గరగా తీసుకున్నాడు. సంజు, నాతో జీవితం ఇలాగే ఉంటుంది చూడు. ఈ రోజు మన పెళ్ళయింది. సంగతి పట్టించుకునేందుకు టైం కూడా లేకుండా పని ఎప్పుడు ఏ పని వచ్చి పడుతుందో తెలియదు. సంయుక్త అతని గుండెల్లో తలదాచుకుంది. ఏమిటిది కొత్తగా చెప్తున్నావు? పనిలో బిజీగా ఉండటం నాకిష్టం. ఈ వ్యాపకం నన్ను అహర్నిశలు నీకు దగ్గరగా ఉంచుతుంది. అందుకని మరీ ఇష్టం అంది. వసంత్ సంయుక్త తలని ఇంకా దగ్గరగా హత్తుకున్నాడు. 3 నెలలు గడిచాయి. సంయుక్త టైప్ చేస్తుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. విమలమ్మ ఇంట్లో లేదు. పక్కింటి మామి సినిమాకి వెళుతుంటే సంయుక్త తానే
బలవంతంగా పంపించింది. ఆవిడకి థియేటర్లో సినిమా చూడడం అంటే చాలా ఇష్టం. సంయుక్త వెళ్ళమనగానే జెరీ చీర కట్టుకుని తయారై, సంజు నిజం చెప్పు, నువ్వు పనిలో ఉన్నావు, కాఫీ ఏమైనా కావలసి వస్తుందేమో, నువ్వు టైప్ చేస్తూ మధ్యలో లేవాలి కదా, నీకు ఇబ్బంది కలుగుతుందేమో అంది విమలమ్మ. అత్తయ్య, నువ్వు హాయిగా నిశ్చింతగా వెళ్ళిరా, ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఇప్పుడు సుఖపడే అవకాశం వచ్చింది, నీ సంగతి నువ్వు ఆలోచించుకో, మా గురించి ఆలోచిస్తావేంటి, అందుకే నీలాంటి వాళ్ళు సుఖపడలేరు అంటూ భుజాలు పట్టి గుమ్మం బయటకు పంపి వచ్చింది. ఆవిడ కళ్ళల్లో చిన్నపిల్ల సంబరం చూస్తుంటే సంయుక్తకి జాలి వేస్తుంది. అత్తయ్య లాంటి వాళ్ళు జీవితం అంతా గంధపు చెక్క అరిగినట్టు పనితోనే మునిగి తేలే వ్యక్తులు. సుఖాలు కావాలని వాళ్ళు కోరుకోరు. అసంతృప్తి అంటే ఏమిటో వాళ్ళకు తెలియదు. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ కుటుంబాలు ఇంత సునాయాసంగా పెరిగి పెద్దవుతున్నాయి. కుటుంబాన్ని పెంచటమే వారి జీవన ధ్యేయంగా బ్రతికేస్తారు. తాను టైప్ చేస్తుంటే, వసంత్తో కలిసి ఆర్టికల్ చర్చిస్తుంటే తానేదో కష్టపడిపోతున్నానని ఆవిడ విలవిల్లాడిపోతుంది. సంయుక్త జీతం రాగానే తెచ్చి ఆవిడ చేతికిస్తుంది. కావలసినప్పుడు అడిగి తీసుకుంటుంది. ఆవిడకి సంయుక్త సంపాదన అంటే అపురూపం. దాన్ని పైసా పైసా జాగ్రత్త చేసి ప్రతి నెల ఎంత పెరిగిందో చెబుతుంది. అర్థం చేసుకుని అరమరికలు లేకుండా ఆపేక్షగా ఉండే అత్తయ్య, తన మనసుకి ప్రతిబింబం లాంటి వసంత్, ఒక ఫ్లాట్, ఎప్పుడైనా బయటకు సరదాగా తీసే కారు, రోజు పనికొచ్చే మోటార్ సైకిల్, బ్యాంకులో ₹1,00,000 నికర ఆదాయం లేకపోయినా సంయుక్తకి జీవితం చాలా హాయిగా ఉంది. సంతోషంతో ఎక్కువ పని చేయగలుగుతుంది. సంయుక్త, వసంత్ ఇద్దరి పేర్లు కలిపి వ్యాసాలు రాయడం, ఇద్దరి పేర్లు పాపులర్ అయ్యాయి. ఇంటికి ఈ మధ్యనే ఫోన్ కనెక్షన్ వచ్చింది. కిటికీలో నుండి చల్లటి గాలి వీస్తుంది. సంయుక్తకి ఈ ప్రపంచం ఏమిటో చాలా బాగుందనిపిస్తుంది. ఎటు చూసినా ఆనందమే కనిపిస్తుంది. తనలో ఏమిటో ఈ ఆనందపు పొంగు ఉండి ఉండి శరీరం అంతా తెరలుగా వస్తుంది. కాలింగ్ బెల్ మోగ్గానే వెళ్లి తలుపు తీసింది. వాసు అని ఏదో చెప్పబోయిన సంయుక్త ఆగిపోయింది. ఎదురుగా సౌందర్య. సౌ, నువ్వా రా, సంయుక్త లోపలికి ఆహ్వానించిందామని. సౌందర్యకి నిండు నెలలు, వచ్చే వారంలో డెలివరీ అని చెప్పారు. సౌందర్య లోపలికి వచ్చి కూర్చుంది. ఏం తాగుతావు, ఓవల్టీన్ ఇవ్వనా? ఆ మాట వినగానే సౌందర్య ముఖం చిట్లించింది. ఆ ముసలాయన అవన్నీ నా చేత కుడితిలా తాగిస్తూ నా ప్రాణం తీసేస్తున్నాడు. స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు సంజు అంది. సరే. సంయుక్త వెళ్ళింది. ఇంతలో కాలింగ్ బెల్ మళ్లీ మోగింది. సంయుక్త వెళ్లి తలుపు తీసింది. వసంత్ వచ్చాడు. వస్తూనే భోంచేశావా నువ్వు అడిగాడు. లేదు అంది సంయుక్త. చేయలేదా? ఎన్నిసార్లు చెప్పాను సంజు, ఇదివరకులా ఒట్టి మనిషివి కాదు, పాపాయికి ఆకలయ్యేదా? వసంత్ నాజూగ్గా చెయ్యి సంయుక్త పొట్ట మీద ఆనించాడు. ష్ అంది సంయుక్త. అప్పుడు గాని వసంత్ తలెత్తి డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్న సౌందర్యను చూడలేదు. లోపలికొచ్చాడు. సౌందర్యని కుశల ప్రశ్నలు వేశాడు. సంజు భోజనం చేయడం లేదు అంటూ ఫిర్యాదు చేశాడు. ఒక్క నిమిషం సౌ, ఇప్పుడే వస్తాను అంటూ సంయుక్త వెళ్ళింది. వసంత్, సంయుక్త ఏదో ఆర్టికల్ గురించి చర్చించుకుంటున్నారు. సంయుక్త టైప్ చేసిన కాగితాలు చూస్తున్నాడు వసంత్. సంయుక్త నిలబడి ఏదో చెప్తుంటే అతను ఆమె చెయ్యి పట్టి సున్నితంగా కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇద్దరూ ఆ గదిలో సౌందర్య ఉన్న విషయం ఒక్క క్షణం మర్చిపోయినట్టే తమ పనిలో మునిగిపోయారు. ఇద్దరూ జోక్స్ వేసుకుంటూ హాయిగా నవ్వేస్తున్నారు. వసంత్ కాగితాలు ఫైల్ చేస్తుంటే సంయుక్త, అయ్యో సౌ కాఫీ అడిగింది అంటూ గబగబా వంటింటి వైపు వెళుతుంటే వసంత్ వారించి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. నేను చేస్తాను కాఫీ అని లోపలికి వెళ్లి 5 నిమిషాల్లో కలిపి తెచ్చాడు. ముగ్గురూ తాగారు. సంయుక్త, వసంత్ ఎదురుగా సోఫాలో పక్కపక్కన కూర్చుని మాట్లాడుతున్నారు. వాళ్ల ముఖాలు ఆనందంతో కళకళ్లాడిపోతున్నాయి. తాను సంయుక్త కంటే 4 ఏళ్లు పెద్దది. తన వయసు అతన్ని చేసుకుంటే ఇలా ఆనందంగా ఉండేది. అప్పుడు డబ్బే ప్రధానం అనుకుంది. తర్వాత ఆ ఖరీదైన డ్రెస్సులు, నగలు అవేవీ సుఖంగా అనిపించడం లేదు. పరమ బోరుగా ఉన్నాయి. తన జీవితాన్ని తాను తెలివి తక్కువగా, తొందరపాటుతో, అదిరిపాటుతో అస్తవ్యస్తం చేసుకుంది. సౌందర్య, సంయుక్త ఇంటిని కళ్ళారా చూసింది. ఆ ఇంట్లో ఏం కొరత ఉంది? 2 మనుషులకి సరిగ్గా సౌకర్యంగా సరిపోతుంది. పెద్ద ఇల్లు వల్ల ఒరిగేదేముంది? నౌకర్ల వల్ల తలనొప్పి, చిరాకు అనిపిస్తుంది. సుఖం తక్కువే. వాళ్ళిద్దరూ ఎంత హాయిగా ఉన్నారో. సంజుకి బ్యాంక్ లాకర్లో లక్షలు ఖరీదు చేసే డైమండ్ సెట్ లేకపోవచ్చు. వాసే 100 డైమండ్ సెట్ల కంటే విలువైన ఆనందం ఇచ్చేలా ఉన్నాడు. సౌందర్యకి హఠాత్తుగా అర్థమైంది. ముంజు కంపులా ముసలి వాసన కొడుతున్న ఇంట్లో ఆ జీవితం మగ్గిపోతుంది తనకి.
అమ్మకి డబ్బు కావాలి, అందుకే తనని అబార్షన్ చేయించుకోనివ్వలేదు. అసలు తప్పంతా మమ్మీదే. డాడీ ఉన్నప్పుడే తనకి ఎవరో ఒకరిని తన ఈడువాడితో పెళ్లి జరిపించాల్సింది. సంయుక్త జీవితం చక్కగా దిద్దుకుంది. ఆ స్వచ్ఛమైన ఆనందంలో సంజు ముఖం మరింత ప్రకాశవంతంగా ఉంది, మరింత ఆకర్షణీయంగా ఉంది. సౌందర్యకి తాను రక్కసి పొదలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. సౌ, ఏమిటి, ఏదైనా బాధగా ఉందా? సంయుక్త అడిగింది. లేదు, ఈ భారం, ఈ పీడ ఎప్పటికి పోతుందో నాకు తెలియడం లేదు. సౌందర్య కళ్ళల్లో నీళ్లొచ్చాయి. అదే మాట. సంయుక్త లేచి వచ్చి పక్కన కూర్చుంది. వసంత్ వెళ్లి భోజనం చేసేశాడు. నీకు తెలియదు సంజు, నేనెంత నరకం పడుతున్నానో. సౌందర్యకి ఏడుపు వచ్చేసింది. ఆ క్షణంలో వెళ్లిపోయి ఆ ముసలాయనికి డైవర్స్ ఇచ్చేసి ఎవరైనా తన వయసున్న అతన్ని సంయుక్త లాగేసుకుని ఆనందంగా ఉండాలనిపించింది. తన 5 కోట్ల రూపాయల ఆస్తి సంయుక్త ముఖంలో ఆత్మసంతృప్తి నిండిన చిరునవ్వు ముందు వెలవెలా పోతున్నట్లుగా ఉంది. పనికిమాలిన ఈ ఆస్తి తనకు అసలు ఆనందాన్నే ఇవ్వదని సౌందర్యకి ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతుంది. వసంత్ ఆఫీస్కు వెళ్ళడానికి లేచాడు. సౌందర్యకి వెళతానని చెప్పి సంయుక్త భుజం మీద చెయ్యానించి, నేను వచ్చేంత వరకు బుద్ధివంతురాల్లా విశ్రాంతి తీసుకో అని చెప్పి హెచ్చరించి వెళ్లిపోయాడు. సంయుక్త గుమ్మం వరకు వెళ్లి అతన్ని సాగనంపి వచ్చింది. సౌందర్యకి ఆ క్షణంలో సంయుక్తను చూస్తే చాలా ఈర్షిగా అనిపించింది. సంయుక్త స్వెట్టర్ అల్లుతుంది. ఆ అల్లడంలో, ఆ కళ్ళల్లో అరమోట్పుగా ఏదో కమ్మని కళ. సౌందర్యకి అక్కడ కూర్చోలేకపోయింది. వసంత్ సాయంత్రం వచ్చాడు. మధ్యాహ్నం నుంచి ఏం చేశావు? పని చాలా ఉంది, ఫోన్ చేయలేకపోయాను అన్నాడు బాధగా. నాకు అసలు ఆ విషయమే గుర్తులేదు. సౌందర్య వెళ్లిన తర్వాత సంగీత వచ్చింది అంది సంయుక్త. ఏంటి విశేషాలు? అడిగాడు వసంత్. చక్రపాణి ఇప్పుడే వద్దు, అబార్షన్ చేయించుకోమన్నాడట, సంయుక్త చెప్పింది. అదేమిటి? కెరీర్ అడ్డొస్తుందని. ఇప్పుడిప్పుడే కాంట్రాక్టులు బాగా వస్తున్నాయి, కెరీర్ బాగా అందుకుంటుంది, ఈ టైంలో న్యూసెన్స్ అంటున్నాడట. పాటలు పాడడానికి ప్రెగ్నెన్సీకి ఏంటి అడ్డు అన్నాడు వసంత్. పిల్లలు పుడితే సంగీత ఇక ఆ మోజులో పడుతుందని భయం అంటున్నాడు. అమ్మ కూడా చక్రపాణినే సమర్థిస్తుంది, అబార్షన్ చేయించుకోమంటుంది. సంగీత ఒకటే ఏడుపు. మనిద్దరిని చక్రపాణికి అమ్మకి గట్టిగా చెప్పమంటుంది. అలాంటి విషయాలు ఒకళ్ళు కల్పించుకునేవా? ఎవరికి వాళ్లే నిర్ణయించుకోవాలి అన్నాడు వసంత్. సంయుక్త వెనక నుంచి వచ్చి అతని వీపు మీద తల ఆనించుకుంది. ఏమిటి అన్నాడు వసంత్. నేనెంతో అదృష్టవంతురాలిని కదూ అంది. దేనికి? నాకు అలాంటి బాధలే లేవు. వసంత్ చెయ్యి పోనిచ్చి సంయుక్త చెంప నిమిరాడు. అదృష్టం మాటలకు వస్తే అది నీకంటే నాకే ఎక్కువ. నా జీవితం ఎంత ఆనందంగా, ఎంత తృప్తిగా ఉంటుందని నేను కల్లో కూడా అనుకోలేదు అన్నాడు వసంత్. డాడీ పోయిన తర్వాత నేను చాలా బెంబేలు పడ్డాను. నాకు ఆ సమయంలో సరిగ్గా నువ్వు తోడుగా దొరికావు. అత్తయ్య, నువ్వు అంత ఓర్పు ఎలా చూపారో నాకు ఇప్పటికీ అర్థం కాదు అంది సంయుక్త. అమ్మ భాషలో చెప్పాలంటే భగవంతుడే అర్హతలను బట్టి మనకి దారి చూపిస్తాడు కాబోలు అన్నాడు వసంత్. ఇంతలో ఫోన్ మోగింది. సంయుక్త తీసింది. సంజు, త్వరగా వస్తావా? సౌందర్యకి నొప్పులు వస్తున్నాయి, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అంది భానుమతి. వస్తున్నానమ్మా అంది సంయుక్త. ఆ రాత్రే సౌందర్యకు సుఖప్రసవం అయింది. ఆడపిల్ల పుట్టింది. పిల్ల ఆరోగ్యంగా అందంగా ఉంది. కానీ పుట్టు గుడ్డిగా, కనుగుడ్లు లేకుండా పుట్టింది. అందరూ షాక్ తినేశారు. సౌందర్య ఆ వార్త వినగానే అసహ్యంగా చూసి ముఖం తిప్పేసుకుంది. ఇదేం కర్మ అంటూ భానుమతి బాధపడింది. సహదేవ వర్మ మాత్రం, ఎందుకమ్మా శాపగ్రస్తురాలివై నా కడుపును పుట్టావు? నాకు 40 సంవత్సరాల వయసు అయితే నీ భవిష్యత్తును గురించి బాధపడే కాదు, 65 ఏళ్ల నుండి అంటూ ఏడ్చేశాడు. అందరూ ఊయలలో ఏడుస్తున్న పిల్లను వదిలేసి విచిత్రంగా ఇదే మాట మాట్లాడుకుంటున్నారు. సహదేవ వర్మకి తెలిసిన వాళ్ళు, భానుమతి ఫ్రెండ్స్ వచ్చి ఊయల్లో పసిపాపని విచిత్రమైన వస్తువులా తొంగి చూస్తున్నారు. నా గదిలో నుంచి ఆ వెధవ మొహాన్ని తీసి అవతల పారేయండి, సౌందర్య అరుస్తోంది. సహదేవ వర్మ అలా అనకు సౌ అని బతిమాలుతూ ఏడుస్తున్నాడు. సంయుక్త ఊయల దగ్గరకొచ్చింది. ఏడుస్తున్న ఆ పిల్లని చేతుల్లోకి తీసుకుంది. అక్కడున్న అందరి సోలాల్లాంటి చూపుల మధ్య నుంచి ఆ పసికందుని సిస్టర్స్ ఉన్న గదిలోకి తీసుకువెళ్ళింది. పాప ఎంతో అందంగా అచ్చు సౌందర్య సహదేవ వర్మల పోలికలతో ఉంది. అందరూ అందాన్ని అభినందించడం లేదు, ఆ లోపాన్ని ఎత్తి వెయ్యింతలు చేసి భూతద్దంలో నుంచి చూస్తున్నారు. సంయుక్త పిల్లనెత్తుకుని కూర్చున్న చోటికి సహదేవ వర్మ వచ్చాడు. థ్యాంక్స్ సంజు అన్నాడు. ఈ పిల్ల చాలా దురదృష్టవంతురాలు, దిగులుగా డబ్బుత్తికతో అన్నాడాయన. అందరిలా మీరు మాట్లాడకండి, ఈ పిల్ల చాలా అదృష్టవంతురాలు అని నేను అనుకుంటున్నాను. దివ్య అదృష్టవంతురాలా దురదృష్టవంతురాలా అన్నది మీరు పెంచడంలో,
కేవలం మీ చేతుల్లో ఉంది. సౌందర్యకి కొన్ని విషయాలు తెలియవు, అది మీరు అర్థం చేసుకోవాలి అంది సంయుక్త. అవును, నిజం. చిన్నదానివైనా పెద్ద సలహా చెప్పావు. అంతా నా చేతిలోనే ఉంది అన్నారాయన. ఆయనకి సంయుక్త మాటలు ధైర్యాన్నిచ్చాయి. పాపకి దివ్య అని నామకరణం చేసి ఆడంబరంగా వేడుకలు జరపాలని సహదేవ వర్మ ఎంతో ఉబలాట పడ్డాడు. కానీ సౌందర్య అంగీకరించలేదు. ఇంకో 10 మందిని పిలిచి నా కూతురు గుడ్డిది, చూడమని అందరికీ ఎగ్జిబిషన్ పెట్టాలా అంటూ మండిపడింది. భానుమతి కూడా నచ్చ చెప్పలేకపోయింది. సౌందర్య కూతుర్ని సహదేవ వర్మ మీద ఒక ఆయుధంగా ప్రయోగించసాగింది. ఏది చెప్పినా ఆయన అంగీకరించి తీరాలి. ఒప్పుకోకపోతే ఈ పిల్లని తీసుకువెళ్లి అనాథాశ్రమంలో ఇచ్చేస్తానని బెదిరిస్తోంది. సౌందర్య అన్నంత పని చేసేస్తుందని ఆయన భయం. సౌందర్య బరి తెగించినట్లు భాస్కర్తో తిరుగుతుంటే ఆయన వారించలేకపోతున్నాడు. భానుమతికి కూడా ఈ భాస్కర్ వ్యవహారం అస్సలు నచ్చడం లేదు. కానీ ఆవిడ కూడా సౌందర్యాన్ని అదుపు చేయలేకపోతుంది. సహదేవ వర్మ బంధువులు, స్నేహితుల గుసగుసలు ఆయన చెవి వరకు వస్తూనే ఉన్నాయి. ఆయన ఇటు భరించలేకపోతున్నాడు, అటు సౌందర్యాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. కూతుళ్ళ ఆయన్ని వెలివేసి ఇంటికి రానియకుండా సంబంధ బాంధవ్యాలు తెంచేసుకున్నారు. సహదేవ వర్మ ఒంటరివాడైపోయాడు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ ఆస్తి ఈ వయసులో సుఖం నీడ ఇవ్వాల్సింది పోయి ముళ్లకంపలా మారి హింసించసాగింది. సౌందర్య డైవర్స్ ఇవ్వమని ప్రాణం తీసేస్తుంది. అది భాస్కర్ ప్రోద్బలం అని ఆయనకు బాగా తెలుసు. అందుకే అన్నారు, ఏ వయసులో ముచ్చట్లా ఆ వయసులో ఉండాలని. నిశ్చింతగా బాదరాబందీ లేకుండా హాయిగా ఉండాల్సిన ఈ వయసులో ఈ పడుచు పెళ్లాం లంపటం తాను కావాలని తగిలించుకున్నందుకు బాగా శాస్తి జరిగింది. ఆయన చంపలేసుకున్నా పశ్చాత్తాపంతో కుంగిపోతున్నా ఆయన్ని జీవితం తప్పు పని చేసి భ్రష్టత్వం చెందినందుకు శిక్షించక మానడం లేదు. పేపర్లో ఆయా కోసం ప్రకటించాడు. 4-5 6 నెలల్లో మారిపోయారు. సౌందర్య నోటి తురుసుతనానికి ఒక్కరు కూడా నిలవడం లేదు. దివ్యకు ఆయనే అవస్థపడుతూ పాలు తాగిస్తూ రాత్రివేళ లేచి భుజం మీద వేసుకుని నిద్రపుచ్చుతున్నాడు. దివ్య ముఖం చూస్తుంటే ఆయనకు ఆనందం, దుఃఖం వెలుగు నీడల్లా ముసురుకు వచ్చేస్తాయి. ఎంత ఐశ్వర్యం ఉండి ఈ పిల్ల అనాథలా బతకాల్సి వస్తుందా అని ఆయనకు దిగులుగా ఉంది. కేళ్లవాతం ఎక్కువై ఈ మధ్య లేవలేకపోతున్నాడు. పక్కన ఊయలలో దివ్య ఏడుస్తుంటే ఆయనకు లేవాలనిపిస్తుంది. కానీ నడుం సహకరించదు. చేతి వేళ్లు సరిగ్గా రావు. పిల్ల ఊయలలో కక్కటిల్లిపోతూ ఉంటుంది. ఆయనకి పెద్దగా దుఃఖం ముంచుకొచ్చేస్తుంది. పగలు సంయుక్త ఆఫీస్ పని మీద వచ్చినప్పుడు ఆయన ఊయల ఆఫీస్ గదిలోనే ఉంచుతాడు. సంయుక్త చూస్తుంది. సంయుక్త దయతో దివ్యను ప్రేమగా లాలిస్తుంటే ఆయనకి సంయుక్త పాదాలు తాకి దండం పెట్టాలనిపిస్తుంది. నెల రోజుల నుంచి ఆ సాయం కూడా పోయింది. సంయుక్త సెలవులో ఉంది. సంయుక్తకి డెలివరీ అయింది. మగపిల్లాడు పుట్టాడు. సంయుక్త వసంతుల పోలికలతో అందంగా ఆరోగ్యంగా ఉన్నాడు. సంయుక్త పిల్లాడికి తేజ అని నామకరణం చేశారు. కొంతమంది దగ్గర వాళ్ళని పిలిచి వేడుకలు చేసుకున్నారు. ఊయల అందంగా అలంకరించారు. వసంత సంయుక్తలకు కావలసిన వాళ్ళు వచ్చారు. భానుమతి మనవణ్ణి ఒడిలో పెట్టుకుని వీడికి వాళ్ళ తాతగారి మొక్కొచ్చింది అని తన స్నేహితురాళ్లకు చెబుతూ మురిసిపోతూ ఒకటే ముద్దాడుతుంది. సంయుక్త కాబట్టి సహదేవ వర్మకు వెళ్ళక తప్పలేదు. సౌందర్య, భానుమతి విడిగా వెళ్లారు. ఆయన వేడుక సమయానికి దివ్యను ఎత్తుకుని వచ్చాడు. సౌందర్య కూడా కొడుకుని ఎత్తుకునే సంయుక్తనే చూస్తుంది. సంయుక్త పక్కన వసంత్. ఇద్దరి ముఖాలు ఆనంద గర్వంతో మెరిసిపోతున్నాయి. తనకి ఆ ఆనందం ఏమిటో ఒక్క క్షణం కూడా తెలియదు. తేజాను చూసి ప్రశంసించిన వారు దివ్యను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఎంత దురదృష్టం అంటున్నారు. సౌందర్యకి కడుపు అగ్నిగుండంలా మారింది. ఈ పిల్లని వేసుకుని తగుదనమ్మా అని ఆ ముసలాయన రాకపోతే ఏమైంది? తన భర్త ఒక నవ్వులాట, తన కూతురు ఒక వెక్కిరింత. సౌందర్యకి ఒళ్ళు మండిపోతుంది. మనసంతా కసికసిగా కత్తి నూరుతున్నట్లుగా ఉంది. సంయుక్తను చూస్తుంటే తన దురదృష్టం 1000 ముఖాలతో వెక్కిరించినట్లుగా ఉంది. ఆ కళ్ళు లేని కబోదుగా పుట్టిన పిల్లని గొంతు నులిమి చంపి కిటికీలోంచి విసిరేయాలనిపిస్తుంది. సంగీత, చక్రపాణి కూడా వచ్చారు. సంగీతకి చక్రపాణి అబార్షన్ చేయించాడు. ఆమె కెరీర్ రాను రాను ఆకాశానికి ఎదుగుతుంది. ఆమె మనసు మాత్రం పాతాళానికి కుంగిపోతుంది. అబార్షన్ చేసినప్పుడు ఏదో పొరపాటు జరిగింది. సెప్టిక్ అయ్యి 4 నెలలు బాధపడింది. మళ్లీ ఆపరేషన్ చేశారు. గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. సంగీత పిల్లల గురించి కన్న కలలు మట్టిలో కలిసిపోయాయి. మనిషి దిగులుగా ఉంటుంది. ఇప్పుడు విషాద గీతాలే చాలా గొప్పగా పాడగలుగుతోంది. వేరే వాటికి ఆ కంఠం మోగపోయినట్లు రావడం లేదు. పాటల మధ్యలో వెక్కి వెక్కి ఏడ్చేస్తుంది. కాల్ షీట్ వేస్ట్ అయిపోతుందని ప్రొడ్యూసర్స్ విసుక్కుంటున్నారు. చక్రపాణి ఎంత విషాదం అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. అతను సంగీత పాదాల మీద చెయ్యానించి నన్ను క్షమించు
అన్నాడు. సంగీత పాదాలు లాక్కుంది. లేదు, అంతా నా తలరాత అంటూ నుదుటి వేళ్లతో గీసి చూపించింది. సంగీతకి డబ్బు విపరీతంగా వస్తుంది. రాను రాను చక్రపాణికి ధైర్యం వచ్చింది. భానుమతికి డబ్బు విషయంలో ఎదురు తిరగసాగాడు. సంగీత అతని మాట జవదాటదు. సంగీత పూజలు ఇంకా ఎక్కువైపోయాయి. చక్రపాణికి కోరస్ పాడే ఉష అనే వేరే ఒక అమ్మాయితో రహస్య ప్రణయం ఉందని అందరూ అంటున్నారు. సంగీత నమ్మదు. నా భర్త అలాంటి వాడు కాదు అంటుంది. సంయుక్త కొడుకు బారసాలకు వచ్చినప్పుడు దుఃఖం పట్టలేక సంగీత మేడ పైభాగానికి పోయి కూర్చుని ఏడవసాగింది. చక్రపాణి అక్కడికి వచ్చాడు. భార్యను చూస్తుంటే అతని మనసు తరుక్కుపోతుంది. తనకి జీవితంలో కావలసిన సుఖాలన్నీ ఆమె ద్వారా పుష్కలంగా లభించాయి. కానీ తాను మాత్రం సంగీతకి ఇష్టమైన పిల్లల్ని ఇవ్వలేకపోయాడు. అతనికి చాలా పశ్చాత్తాపంగా ఉంది. కానీ ఇప్పుడిక ఏమీ చెయ్యలేని పరిస్థితి. అతను ఏం చేసినా ఏం చెప్పినా సంగీతను పిల్లల గురించి మరిపించలేకపోతున్నాడు. సౌందర్య సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటుంది. వెనక నుంచి ఎవరో కళ్ళు మూశారు. సౌందర్య ఆ చేతులు ఎవరా అని తడమలేదు. తన వెనక నుంచి తన తలని ఆనిన ఆ వక్షస్థలం సన్నగా పేలగా ఉండే సహదేవ వర్మ కాదు. తన దగ్గర వయసు మళ్ళిన వారి దగ్గర నుంచి వచ్చే వాసన, సౌందర్యకి బలిష్టమైన చేతుల స్పర్శ, రాయిలాంటి వక్షస్థలం తాకిడి. అతను భాస్కర్ అని అర్థమైంది. ఆ ధైర్యం సహదేవ వర్మకి ఆ చనువు తీసుకోవాలనే ఆలోచనే వణుకు పుట్టిస్తాయి. ఎవరు అన్నాడు భాస్కర్. సౌందర్య సమాధానంగా చెయ్యెత్తి టపీమని అతని భుజం మీద ఒక్కటి కొట్టింది. అబ్బా, చేతికి అంత చురుకు, కొడతావేంటి? సౌందర్యని వదలకుండానే వచ్చి పక్కన కూర్చున్నాడు. దొంగలా వచ్చావు, దొంగను కొట్టాల్సిందేగా. ఇంకోటి కొట్టింది. అతను కొట్టాడు. సౌందర్య అతన్ని కాలుతో తన్నింది. అతను కాలు పట్టుకున్నాడు. సౌందర్య కాలు పైకెత్తి మళ్లీ తన్నింది. ఆ కాలు పట్టుకుని వంచాడు. సహదేవ వర్మ వీరువాలో డబ్బు కోసం ఆఫీసు గదిలో నుంచి అటుగా వచ్చాడు. కిటికీకున్న పల్చని కట్టంల మధ్య నుంచి కోడెతాచుల్లా కలబడుతున్న ఆ ఇద్దరినీ చూశాడు. ఒక్క నిమిషం అతను నిలువెత్తు ఆగ్రహ జ్వాలగా అయ్యాడు. బీపీ పెరిగి ఒంటి నిండా సడన్గా చెమటలు పట్టాయి. ఆవేశం నిగ్రహించుకున్నాడు. సౌందర్యని కంట్రోల్ చెయ్యలేడు, భయపెట్టలేడు. ఏదైనా అంటే శవంగిలా మీద పడుతుంది. అవతల బెడ్రూంలో దివ్య ఊయలలో గుక్క పెట్టి ఏడుస్తుంది. ఆయన అక్కడికి వెళ్ళాడు. బాత్రూమ్ నుండి వచ్చింది. సారీ సార్ అంటూ దివ్యను తీసుకోబోతుంటే ఆయన వారించాడు. తనే ఎత్తుకుని పాలు పట్టాడు. దివ్య బంగారు బొమ్మలా అందంగా ఉంది. కానీ అంత అందం ఆ కనుగుడ్లు లేకపోవడంతో వికారమైపోయింది. భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు? వెళ్ళి మీ అమ్మగారిని పిలు అన్నాడు. 10 నిమిషాల తర్వాత సౌందర్య విసుగ్గా వచ్చింది. ఏమిటి? పిల్ల ఏడుస్తుంది వినిపించటంలా? ఏం రాజకార్యాలు చేస్తున్నావు? భాస్కర్ ఆఫీస్ ఫైల్స్ అడుగుతుంటే చూస్తున్నాను. భాస్కర్ని ఈ లోపలికి రావద్దని చెప్పాను అన్నాడు ఆయన కఠినంగా చూస్తూ. పనుండి వచ్చాడు తప్ప? ఎదురు ప్రశ్న వేసింది. నదురు వెదురు లేకుండా అడిగింది. తప్పే. అతను నా సెక్రటరీ. అతను ఏదన్నా ఫైల్ తెలియకపోతే నన్ను అడగాలి. నాన్ సెన్స్. నీ కోపం ఎందుకో నాకు తెలుసు. ఒట్టి ముసలి అనుమానం. నోర్మై అరిచాడు. ఎందుకా కోపం? ముసలాడివి కాకపోతే పడుచాడుగా. అవతల ఆయా వింటుంది. వంట మనిషి తొంగి చూస్తుంది. ఆయన ప్రాణం బెక్కచచ్చిపోతుంది. తాను వయసు మళ్ళిన వాడైనందుకు ఆయనకేం బాధలేదు. కానీ సౌందర్య చీటికి మాటికి ఆ మాట ఎత్తి అదేదో కోపంలా తనని ఏసడిస్తుంది. ఆయన అవమానంతో కుంగిపోతూ ఉంటాడు. చెయ్యి ఎత్తితే చాలు శివంగిలా వచ్చి మీద పడి ఎక్కడ తగిలేది తెలియకుండా కొట్టేస్తుంది. పనివాళ్లు చూస్తున్నారన్న సంకోచం కూడా ఉండదు. ఆ ఫైల్ దొరకలేదు. భాస్కర్ వచ్చి వినయంగా చెప్పాడు. అతని నక్క వినయానికి ఆయనకి మండిపోతుంది. కానీ ఏమీ అనలేక నిస్సహాయత. ఆ సమయంలో ఇటు భాస్కర్ అటు సౌందర్య 2 తాచుపాముల్లా కనిపిస్తున్నారు. వారిద్దరి నుంచి ఎలా రక్షించుకోవాలా అనే ప్రాణభీతి ఆయనలో మొదటిసారిగా కదిలింది. డాడీ డాడీ. ఇంతలో గది బయట నుండి పిలుపు వినిపించింది. ఆయన ఉలిక్కి పడ్డాడు. ఆయన కూతురు సరిత గొంతది. గ్రాండ్ పా. మనవడు విక్కీ లోపలికి పరిగెత్తుకొచ్చేశాడు. గ్రాండ్ పా, మనవరాలు రేనా వచ్చింది. ఇద్దరూ సంతోషంతో ఆయన్ని పట్టుకున్నారు. సరిత లోపలికి వచ్చింది. అదేమిటి సరు, ఫోన్ చేయలేదు నాకు, ఎలా వచ్చావు? ఆయన ఆదుర్దాగా అడిగారు. నేను ఎయిర్పోర్ట్కి వచ్చేవాడిని కదా. ఓ డాడీ, నేనేమన్నా చిన్నపిల్లనా? నా సంగతులు నేను మేనేజ్ చేసుకోగలను. ఎన్నిసార్లు చెప్పాను? మా ఆయన వస్తున్నాడు. మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది. సరదాగా హాలిడే గడపొచ్చని మేము వచ్చేసాం. నాకేదో చెల్లెలు పుట్టిందని లోకం కోడై కూస్తుంటే అదేమిటో చూద్దామని కూడా సగం వచ్చాను. ఏది ఆవిడ గారు అంది ఆరాగా. సహదేవ వర్మ చేతుల్లో ఉన్న బేబీని అపురూపంగా చూపించాడు. సరిత చెయ్యి చాచి బేబీని అందుకోలేదు, ఎత్తుకోలేదు. అదేమిటి కళ్ళు లేవా అంది ఆశ్చర్యం నటిస్తూ. అది నా దురదృష్టం సరు అన్నారాయన బాధగా. దురదృష్టం కాదు డాడీ, మహా పాపం. చేతులారా చేసుకున్న పాపం. వయసుడిగిన చెట్టుకి కుక్కమూత పిందెలు అంటారు. ఇదే
సరు, నీకు పుణ్యం ఉంటుంది, ఆయన తగ్గు కంఠంతో బతిమిలాడాడు. ఆయన కళ్ళు భయంగా సౌందర్య వైపు చూశాయి. సౌందర్య, సరిత ఒకరినొకరు అవతల వాళ్ల ఉనికిని పట్టించుకోనట్లే నిర్లక్ష్య వైఖరి కనపరిచారు తప్ప కనీస మర్యాదను పాటిస్తూ హలో అని కూడా అనలేదు. సరిత ఆగకుండా ఏదో అంటూనే ఉంది. ఈ వయసులో నీకు పెళ్లి పిల్లలు, బేషుగ్గా ఉంది, అందరూ నవ్వటంలో తప్పులేదు అంది. నవ్వాలంటే అందరి బతుకులు అలాగే ఉన్నాయి. ఆయా దివ్యని అవతలకు తీసుకెళ్ళు, సౌందర్య అరిచింది. ఆయా సహదేవ వర్మ దగ్గరకు వచ్చింది. ఆయన పిల్లనివ్వలేదు. నిన్నే ఆయా అలా గుడ్లు పెట్టుకు చూస్తావేంటి, దివ్యని తీసుకో, సౌందర్య గద్దించింది. ఆయా తటపటాయిస్తూ సంకోచంగా చూసింది. సౌందర్య చరచరా వచ్చింది. ఆయన చేతుల్లోని పిల్లని లాక్కుని ఆయా చేతుల్లో పెట్టింది. ఆయా వెళుతుంటే పిలిచింది. ఆయా, దివ్యకు వెంటనే దిష్టి తీసే, పాపిష్టి కళ్ళు పడితే సుస్థి చెయ్యొచ్చు, నరుడి కంటికి నరలవుతుంది అని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అంటే నావి పాపిష్టి కళ్ళ? సరిత దూకుడుగా సౌందర్య వైపు వచ్చింది. సౌందర్య చూపుడు వేలు చూపిస్తూ సహదేవ వర్మని, మీరంతా నా గదిలో నుంచి అవతలకెళ్తారా అంటూ హుకుం జారీ చేసింది. విక్కీ వెళ్లి ఊయలకున్న బొమ్మ చూస్తున్నాడు. సౌందర్య చరాలన వచ్చి అతని రెక్కపట్టి ఈడ్చుకుని వెళ్లి గదిగుమ్మం బయటకు తోసేసింది. కింద పడిన విక్కీ గొల్లునే వచ్చాడు. సరిత పరిగెత్తుకు వెళ్లి కొడుకును లేవదీసి ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది. మండిపాటుగా చూస్తూ, డాడీ, నేను 5 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాను. ఎన్నిసార్లు నువ్వు ఇంటికి రమ్మని నన్ను బతిమాలావు? రాక రాక వస్తే ఇదేనా నాకు స్వాగతం? అరిచింది. సౌందర్య కూడా అరుస్తూ, 5 సంవత్సరాలు ఈ ఇంట్లో అడుగు పెట్టని వాళ్ళు, తండ్రి బతికాడో చచ్చాడో పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు ప్రేమలు కారిపోతున్నాయా? జాగ్రత్త, ప్రేమలో మీరు మునిగిపోయి ఊపిరాడక చచ్చిపోగలరు అంది. ఏంటి, మా డాడీని అంత మాట అంటావా? చచ్చిపోతావు అని అంటావా? నీ నోటికి హద్దే లేదా అంది సరిత. మర్యాదగా మాట్లాడు, ఆయన నా భర్త, ఇది నా ఇల్లు, నా ఇష్టం. నువ్వు ఉండదలుచుకుంటే వంట మనిషికి చెప్పు, నీకు నీ పిల్లలకి మొహాన ఎంత తిండి పడేయమంటాను. ఉండి వెళ్ళు. అనవసర ప్రసంగం చేస్తే నీ కొడుక్కి పట్టిన గతే నీకు పడుతుంది. సౌందర్య చరచర ఆ గదిలో నుంచి వెళ్లిపోయింది. సరితకు మాటలు అనడమే తప్ప పడే అలవాట్లేదు. అవమానం, ఆగ్రహం భరించలేక ఏడుపొచ్చింది. సౌందర్య సరితల పోట్లాటం చూసిన భాస్కర్ సగర్వంగా మేసం దువ్వుకున్నాడు. అతనికి ఇదంతా చాలా వినోదంగా అనిపించింది. సరు, తండ్రి ఓదారుస్తున్నాడు. సరిత తండ్రి చేయి విదిలించి పారేసింది. ఈ దయ్యాన్ని ఇంట్లోకి తెచ్చి ఎలా పెట్టావు డాడీ? ఈ ఇల్లు మాది, ఈ గది నాది, ఈ గదిలో నేనేగా. నేను, అక్క, అన్నయ్య ఆడుకున్నాం. మీరు మాకు కథలు చెప్పి నిద్రపుచ్చేవారు. నా గదిలో నుంచి నన్ను వెళ్ళగొడతానంటుందా? దానికి ఎంత ధైర్యం? నేనెవరు అనుకుంటుందా? రాస్కెల్ పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక. ఊరుకోసరు, ఊరుకో, కాని రోజులొస్తే పాము తాడుగా కనిపిస్తుంది. డాడీ, ఈ అవమానం భరించే కంటే నేను చావటం నయం. నేను గేటు బయటకు నెట్టు వేస్తానంటుంది నన్ను. నువ్వు మా కదా, నేను ఈ ఇంటికి రాకూడదా? సరిత ఆయన్ని కౌగిలించుకుని ఏడుస్తుంది. ఆయన గాఢంగా నిట్టూర్చారు. మీదే సరిత, ఈ ఇల్లు మీదే, నేను మీవాణ్ణి. మీకోసం తప్పించి ఎన్ని సంవత్సరాలు ఒంటరిగా గడిపాను. మీ ముగ్గురులో ఒక్కళ్ళైనా ఈ దేశంలో కనీసం నాకు అండగా ఉండమని ఎంత ప్రాధేయపడ్డానో మీరు విన్నారా? నా మాట వినలేదు. నన్ను వదిలి మీ జీవితాల వెంట పరిగెత్తారు. అమ్మ లేదు, డాడీ ఒంటరివాడు అని ఒక్కరోజైనా నా గురించి ఆలోచించారా? అందుకు ఇది మాకు పనిష్మెంటా డాడీ? కాదమ్మా, కాదు. పిల్లల్ని శిక్షించాలని ఏ తల్లి తండ్రి అనుకోరు. ఎన్నో ఏళ్ళు ఒంటరిగా మీరు నాకున్నారు అనే ధైర్యంతో గడిపాను. రాను రాను మీరు కనీసం ఫోన్ చేయాలనే ఆలోచన కూడా మర్చిపోయి నన్ను వదిలేశారు. నా అంతట నేను చేస్తే మీరు బిజీ బిజీ అంటూ మేం బాగానే ఉన్నాం, మా గురించి చాదాస్తంగా వర్రీ అవ్వకండి అనే తప్ప నువ్వెలా ఉన్నావు డాడీ అని ఒక్కసారి కూడా అడగలేదు. నేనేం తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు తెలియదు. ఇక నాకు చేసుకోవాలి అనిపించింది. డాడీ, నువ్వు చాలా అబద్ధాలు చెప్తున్నావు. నీకు కావలసింది తోడే అయితే వయసు మళ్ళిన వ్యక్తినో విడోనో ఎందుకు చేసుకోలేదు? నిలదీస్తున్నట్లుగా అడిగింది. ఆయన తల అడ్డంగా తిప్పాడు. నీకు ఇప్పుడప్పుడే అర్థం కావడం లేదు సరు. నాకు ఇంకో సోఫానో కుర్చీనో తెచ్చుకున్నట్టు అలాంటి మనుషులు వద్దు. నాకు సందడి కావాలి. నవ్వులు కేరింతలతో ఈ ఇల్లు ప్రతిధ్వనించాలి. లేకపోతే ఈ గోడల్లో నేను ఓ గోడగా, ఈ కుర్చీల్లో నేను ఓ కుర్చీగా అనిపిస్తున్నాను. అందుకని ఈ కొడుకుని తెచ్చి మా అందరి జీవితాలకు అంటిస్తావా? అది నా తెలివి తక్కువ నిర్ణయం. నేను ఊహించింది వేరు, జరిగింది వేరు, ఆశించింది వేరు, ఎదురైన అనుభవం వేరు. నువ్వెంతకీ ఏమంటావు? మేము నిన్ను నిర్లక్ష్యం చేశాం కాబట్టి దీనికి మేమే బాధ్యులం అంటావా? కాదు, చెట్టుని జాగ్రత్తగా చూసుకోకపోతే దాని పువ్వులైనా కాయలైనా ఎవరైనా తెంపేసుకుంటారు. మనదే కదా బిల్డింగ్ అని వదిలేస్తే కుక్కలు పిల్లులు ఎలుకలు చేరతాయి.
డాడీ, నువ్వేనా ఇలా మాట్లాడేది? మమ్మల్ని సదా తప్పుపడుతున్నావు. నీ వివేకం ఏమైంది? నీ వ్యాపారంలో నువ్వు ఎంత చతురుడివి, ఎంత తెలివిగలవాడివి. మనుషుల్ని ఇట్టే పసిగట్టగల చాకచక్యం నీకెంత ఉంది? ఈ విషయంలో ఎందుకింత దిగజారిపోయావు? సరిత నిలదీసినట్లుగా ఆవేశంగా అడిగేసింది. ఆయన ముఖం వడలినట్లయిపోయింది. నా వ్యాపారంలో నాకు బలహీనత లేదు. ఈ సౌందర్యను చూడగానే జావకారిపోయావు. చెప్పడానికి నీకు సిగ్గులేదా? డాడీ, ఏం బావుకున్నావు ఈ గుడ్డు పిల్లను కని? సరు ఆయన చెయ్యి సరిత చెంపని చెళ్ళుమనిపించింది. ఆయన కళ్ళెర్ర చేశారు. దివ్య నీ చెల్లెలు. దివ్యని ఏదైనా అన్నావా? ఊరుకోను. కళ్ళు లేని పిల్లని కరుణతో ఇంకా దయగా చూడాలి. అదే జన్మ నువ్వెత్తుంటే? ఆయన స్వభావానికి విరుద్ధంగా కంఠం ఎత్తి గద్దించాడు. సరిత చెంప పట్టుకుని ఏడుస్తూ వెళ్ళి భర్తకు ఫోన్ చేసింది. నేను ఇక్కడ ఒక్క క్షణం ఉండను, వచ్చేస్తాను సరిత అంటుంటే విక్కీ ఫోన్ ఎత్తి లాక్కుని, డాడీ, అమ్మని గ్రాండ్పా కొట్టాడు, మీరు త్వరగా కర్ర తీసుకురండి, వీడి బుర్ర బద్దలు కొడతాను అంటున్నాడు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.